డాలర్ డ్రీమ్స్. ఈ డాలర్ డ్రీమ్స్ ఉన్న యువతకి యుఎస్ఏ వీసా ఇంటర్వ్యూ అనేది ఒక పెద్ద పీడకల. 3-8 నిమిషాల్లో వాళ్ళ భవిష్యత్తు తేలిపోతుంది అంటే ఎంత టెన్షన్, ఎంత ఆందోళన ఉంటుందో ఊహించుకోండి. మరి అలాంటి అతి ముఖ్యమైన ఇంటర్వ్యూలో మనం చేసే 5 ఘోరమైన తప్పులేంటి అవి తెలుసుకుందాం. ఈ యొక్క వీసా ఇంటర్వ్యూ ఎలా చేయాలి అని చెప్పడానికి వాళ్ళ మనతో ఉన్నారు యష్ వీరగోని, ఫ్లై హై ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ అండ్ ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్. యష్ వీరగోని వాళ్ళ మనతో ఉన్నారు. తను అమెరికాలో ఉండి ఒక 2 దశాబ్దాలు అమెరికాలో ఉండి వచ్చి ఇక్కడ ఫ్లై హై కన్సల్టెన్సీ రన్ చేస్తున్నారు విజయవంతంగా. కొన్ని వేల మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నారు. మరి అలాంటి ఎక్స్పర్ట్ ఇవాళ ఇంటర్వ్యూ ఎలా చేయాలి, యుఎస్ఏ వీసా ఇంటర్వ్యూకి ఎలా సిద్ధమవ్వాలో మనకు తెలియజేస్తారు. అన్న నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారన్న? ఆల్ గుడ్. హౌ ఆర్ యు? సూపర్ అన్న. సో మనం చెప్పుకున్నట్టుగా వీసా ఇంటర్వ్యూ అనగానే కాళ్ళల్లో వణుకొచ్చేస్తుంది అసలు. ఎట్లా చేయాలి, ఏం చేయాలని. సో బేసిక్గా వీసా ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది? ఇప్పుడు మనం యుఎస్ఏ వీసా ఇంటర్వ్యూ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అన్ని ఇంటర్వ్యూస్లో కాకుండా ఇది ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అన్నట్టు. మనం ఫిజికల్గా పర్సన్ ఎంబసీకి వెళ్ళి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అన్నట్టు. సో దీంట్లో ఏంటంటే ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ కాబట్టి వాళ్ళు మనకి ఇమిగ్రేషన్ వీసా ఆఫీసర్ని మనం ఫేస్ చేసి వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేస్తే వాళ్ళు వీసా ఇస్తారు మనకి. సో ఈ దీంట్లో ఏంటంటే మీరు అన్నట్టు 5 రూల్స్, 6 రూల్స్, 10 రూల్స్ లేదా మినిమం ఇన్ని తప్పులు చేయడానికి 5 ఘోరమైన కామన్ మిస్టేక్స్ అంటే అలా చేస్తే పక్కాగా రిజెక్ట్ అవుతుంది అనేలాంటి ఒక 5 మిస్టేక్స్ అంటే మిస్లీడ్ చేయడం, అంటే లైక్ ఎంబసీని మిస్లీడ్ చేయడం, వీసా ఆఫీసర్ని మిస్లీడ్ చేయడం ఈజ్ వన్ ఆఫ్ ద పాయింట్. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ ఫ్రాడ్యులెంట్ డాక్యుమెంట్స్, ఫేక్ డాక్యుమెంటేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద థింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే కంగారు పడద్దు. ఇప్పుడు మీరు చెప్పినట్టు 3-8 నిమిషాల్లో మీ యుఎస్ఏ ఫేట్ డిసైడ్ చేస్తారు కాబట్టి ప్రిపేర్ అయి ఉండాలి. ఆ 3-5 నిమిషాలలో మనం ఏదైతే అనుకున్నామో, ఏదైతే మనం చెప్పాలనుకున్నామో లేదా వాళ్ళు అడిగిన క్వశ్చన్కి క్రిస్ప్గా కరెక్ట్గా ఆన్సర్ చెప్పాలి. రైట్. మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం, ఇప్పుడే డిస్క్లోజ్ చేయాలి. ఒక్కొక్కటి పాయింట్ బై పాయింట్ వెళ్దాం. అసలు వీసా ప్రాసెస్ ఎప్పుడు మొదలవుతుంది, ఈ I-20 ఏంటి, ఈ DS-160 ఏంటి, కొంచెం ఆ ప్రాసెస్ చెప్తే. వీసా ప్రాసెస్ ఎప్పుడంటే, వీసా ప్రాసెస్ అనేది అర్థం ఏంటంటే, మనకు అడ్మిషన్ వచ్చింది ఒక యూనివర్సిటీ నుండి, అడ్మిషన్ వచ్చిన తర్వాత వీసాకి వెళ్ళాలి మనం. ఓకే, దాన్ని వీసా ప్రాసెస్ అంటారు ఇప్పుడు. సో దాని గురించి మాట్లాడదాం మనం. ఒక యూనివర్సిటీకి అప్లై చేసిన తర్వాత యూనివర్సిటీ మనకు అడ్మిషన్ వచ్చింది అని అడ్మిషన్ లెటర్తో పాటు I-20 అని ఒకటి పంపిస్తారు అన్నట్టు. I-20 దట్ విల్ గెట్ ఫ్రమ్ ద సెవీస్. సో అది అమెరికన్ గవర్నమెంట్ రిలేటెడ్ దగ్గర నుండి వస్తుంది మనకి. ఆ I-20 వచ్చిన తర్వాత అది 3 pages డాక్యుమెంట్ అన్నట్టు. ఆ వీసాకి వెళ్ళడానికి దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్. ఓకే, సో ఆ I-20లో ఏమవుతుందంటే మనకి ఈ I-20లో మనకు ఈ ఎవరెవరైతే స్టూడెంట్ ఇన్ఫర్మేషన్, మెయిన్గా స్టూడెంట్ నేమ్ ఏంటి, వాళ్ళు ఏ కోర్స్ వెళ్ళాలనుకుంటున్నారు, వాళ్ళు ఎంత బడ్జెట్, అండ్ ఏ కాలేజ్కి వెళ్ళాలనుకుంటున్నారు, ఏ యూనివర్సిటీకి వెళ్ళాలనుకుంటున్నారు, ఆ యూనివర్సిటీ కోడ్ ఏంటి అని ప్రతి ఒక్క స్టూడెంట్కి ఒక యూనిక్ సెవీస్ ఐడి ఇస్తారు అన్నట్టు. అది N00తో స్టార్ట్ అవుతుంది. సో ఈ డాక్యుమెంట్ అనేది ఈ డాక్యుమెంట్ని I-20 అంటారు అన్నట్టు. దిస్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్. సో DS-160 ఫామ్ అంటే దట్స్ అన్ అప్లికేషన్ అన్నట్టు. వీసాకి వెళ్ళే అప్పుడు ఒక అప్లికేషన్లో మన ఇన్ఫర్మేషన్ అంతా ఫిల్ చేయాలి కదా. సో మన చదువు గురించి కావచ్చు, మన డెమోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, అండ్ మన ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్, ఎక్స్పీరియన్స్, మన ఫైనాన్స్, అండ్ మన హిస్టరీ, మన ముందు ఏమన్నా పోలీస్ కేసులు ఉన్నాయా, మీరు ఎక్కడన్నా ఇన్వాల్వ్ అయి ఉన్నారా, అండ్ మీ అడ్రస్ రిలేటెడ్గా, మీ రిలేటివ్స్ రిలేటెడ్గా, అండ్ యూనివర్సిటీ కాంటాక్ట్స్ కావచ్చు, అంటే అక్కడ ఉండే వాళ్ళ కాంటాక్ట్స్ కావచ్చు, అందరికీ అంటే లైక్ ఏ వీసాకైనా సరే, B1 B2 కావచ్చు, L1 కావచ్చు, H1 కావచ్చు, F1 కావచ్చు, ఎవరికైనా సరే DS-160 ఫామ్ అని ఉంటుంది అన్నట్టు. దిస్ ఈజ్ అ ఫామ్. ఈ ఫామ్ మనం ఫిల్ చేసి సబ్మిట్ చేయగానే, అంటే వీసా ఆఫీసర్ దగ్గర కూడా ఈ ఫామ్ ఉంటుంది. సో మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఫింగర్ ప్రింట్స్ స్కాన్ చేయగానే వాళ్ళకి ఇదంతా డిస్ప్లే అవుతుంది. ఈ DS-160 అంతా డిస్ప్లే అవుతుంది. అంటే DS-160 మీద ఒక బార్ కోడ్ ఉంటుంది. సో దాన్ని కనెక్ట్ చేసుకొని ఆ ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. అది రీడ్ చేస్తూ, అంటే వీసా ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఫామ్ వాళ్ళకి అది చూస్తూ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారంటూ. మీరు కనుక ఒకవేళ వీసా ఆఫీసర్ని కన్విన్స్ చేస్తే వీసా ఇస్తారు, లేకపోతే వీసా ఇవ్వరు. సో ఈ రెండింటికి సంబంధించి ఇది ఓం ప్రథమంగా చేయాల్సింది. అవును, రైట్. ఇక నెక్స్ట్ యష్ వీరగోని గారు, ఇక నెక్స్ట్ ఏంటంటే స్లాట్ బుకింగ్. ఇది అత్యంత భయంకరమైన టాస్క్. ఈ రోజుల్లో ఈ మధ్య కాలంలో అసలు టెన్షన్ తల్లిదండ్రులు కూడా పరుగులు పెట్టాల్సిన పరిస్థితి. సో దీనికి
ఒక ఫ్లై హై ఫౌండర్గా మీరు ఇచ్చే టిప్స్ ఏంటి? సో ఇప్పుడు చాలామంది ఏమైంది, ఇది ఒక బిజినెస్ లాగా కూడా అయిపోయింది. వేరే వాళ్ళు కన్సల్టెన్సీ వాళ్ళు ఏంటంటే మామూలుగా కోవిడ్కి ముందు ఏంటంటే ఒకవేళ వీసా స్లాట్ కావాలి అని అనుకుంటే, వీసా స్లాట్ కావాలి అనుకున్నప్పుడు మనం వీసా స్లాట్ ఓపెన్ చేసి చూస్తే ఒకటి మల్టిపుల్ డేట్స్ ఉండేవి. అంటే మనకు ఇప్పుడు కాన్సులేట్స్ 5 కాన్సులేట్స్ ఉన్నాయండి ఇండియాలో. చెన్నై ఒకటి, ముంబై ఒకటి, హైదరాబాద్ ఒకటి, ఢిల్లీ ఒకటి, కోల్కతా ఒకటి. సో ఈ 5 కాన్సులేట్స్లో వీటన్నిటిలో ఏమవుతుందంటే మనకి ఎక్కడ కావాలంటే అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏ రోజు కావాలంటే ఆ రోజు సెలెక్ట్ చేసుకోవచ్చు, అండ్ ఏ టైం కావాలో కూడా సెలెక్ట్ చేసుకునేది. అంటే కోవిడ్కి ముందు నా దగ్గరకు వచ్చిన స్టూడెంట్స్ ఎట్లా చెప్పేదంటే, వాళ్ళు ఏదో జాతకం చూసుకొని మాకు శుక్రవారం రోజు పొద్దున 10 గంటల వరకే కావాలి అని చెప్తే ఆ టైం కూడా ఇచ్చే పరిస్థితి ఉండేది. దట్ ఈస్ వెన్ బిఫోర్ కోవిడ్. అండ్ కోవిడ్ తర్వాత ఏమైందంటే అప్పుడు ఈ సోషల్ డిస్టెన్సింగ్ వల్ల కావచ్చు, లేకపోతే లిమిటెడ్ స్లాట్స్ చేయడం కావచ్చు, ఎందుకంటే 6 ఫుట్ దూరం ఉండాలి అట్లా అనే దాంతో కొంచెం రెస్ట్రిక్ట్ చేశారు, లిమిటెడ్ స్లాట్స్ పెట్టారు. దాని తర్వాత ఏమైందంటే ఆ కోవిడ్కి కొంచెం తక్కువ మంది వెళ్ళడమా అనే దాంతో ఈ మధ్య ఏమైందంటే వీసా స్లాట్స్ చాలా తక్కువ రిలీజ్ చేస్తున్నారు. తక్కువ రిలీజ్ చేయడం వల్ల ఏంటంటే ఈ స్టూడెంట్స్కి చాలా టఫ్ అవుతుంది అన్నట్టు. ఎస్పెషల్లీ అంటే కోవిడ్ అప్పుడు ఏమైందంటే ఈ కొన్ని వీసాస్ ఆపేశారు, ఓన్లీ స్టూడెంట్స్కి మాత్రం ఆపేయలేదు. ఓకే, సో ఈ స్టూడెంట్కి సంబంధించి ఏమైందంటే వీసా స్లాట్స్కి దొరకడం చాలా ఇబ్బంది అయింది. ఇప్పటికీ కూడా అది ఉంది ఇంకా. సో ఇట్లా అవ్వడం వల్ల ఏంటంటే మధ్యలో కొంచెం మంది మిడిల్ మెన్ ఎంటర్ అయ్యి మీకు వీసా స్లాట్స్ బుక్ చేస్తామని చెప్పి స్టూడెంట్ దగ్గర నుండి 5,000 నుండి 50,000, 70,000, ₹1,00,000 తీసుకునే కేసెస్ కూడా ఉన్నాయి. ఈ స్టూడెంట్స్ కూడా ఎట్లా ఆలోచిస్తున్నారంటే, లెట్స్ సే ఇప్పుడు అంటే నార్మల్గా ఒక స్టూడెంట్ వెళ్ళి బుక్ చేసుకునే పరిస్థితి చాలా టఫ్ ఉంది అన్నట్టు వాళ్ళకి. ఈ మధ్యలో మిడిల్ మెన్లు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక వీసా డేట్ ఒకటి కోల్కతాలో వచ్చింది. వీసాకి వెళ్ళేప్పుడు 2 ఉంటాయి అన్నట్టు. ఫస్ట్ ఒకసారి వెళ్ళి ఫింగర్ ప్రింట్స్ ఇవ్వాలి, మళ్ళీ ఇంకొక రోజు వెళ్ళి వీసా అటెండ్ అవ్వాలి. కొంతమందికి ఏంటంటే 2 ఒకే చోట రావచ్చు, 2 ఒకే చోట వస్తాయి, కానీ ఈ రోజు ఒకటి వచ్చి 3-4 రోజుల తర్వాత ఒకటి రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఢిల్లీలో వచ్చింది అనుకుందాం, ఢిల్లీలో వెళ్ళి 3-4 డేస్ ఉండాలంటే 3-4 మళ్ళీ వచ్చిపోవడం కన్నా పీపుల్ ఆప్ట్ టు స్టే దేర్, అక్కడే ఉండడానికి చూస్తారు. సో ఆ 4 రోజుల హోటల్ ఖర్చు, ఢిల్లీ అంటే ట్రైన్ కావచ్చు లేదా మీకు ఫ్లైట్ కావచ్చు, ఈ ఖర్చు మెజారిటీకి ఏంటంటే ఒక్కరు వెళ్ళరు, ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీని తీసుకొని వెళ్తారు. సో ఇదంతా ఎక్స్పెన్స్ అవుతుంది. ఇది కాకుండా ఇప్పుడు ఏజెంట్ ద్వారా వెళ్తారంటే వాళ్ళు ఏం ప్రామిస్ చేస్తారంటే, మీకు ఒకే చోట మీకు చూస్తాము అండ్ హైదరాబాద్లోనే చూపిస్తామంటే, ఇప్పుడు ఢిల్లీకి మీరు ఒక 3-4 ఉండాల్సిన పరిస్థితి వచ్చి మీరు మీ ఫ్రెండ్ కానీ ఫ్యామిలీ కానీ ఉంటే చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. ఆ డబ్బులే వీళ్ళకి మిడిల్ మెన్కి ఇస్తే అవుతుంది అనే దాంతో అది క్యాష్ చేసుకుంటున్నారు అన్నట్టు. కానీ చాలామంది స్టూడెంట్స్ అంటే నా దగ్గరకు వచ్చిన చాలామంది స్టూడెంట్స్కి ఏంటంటే, ఫస్ట్ మేము ఉన్న తర్వాత వీళ్ళు ఎక్స్ప్లెయిన్ దెమ్ హౌ టు బుక్ ద స్లాట్. ఒకవేళ వాళ్ళకి అంటే దీంట్లో చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. మనం వెంటనే రీస్కెడ్యూల్ చేయడం వల్ల కావచ్చు, లేకపోతే ఒకసారి చేసి క్యాన్సిల్ చేయడం వల్ల కావచ్చు, మల్టిపుల్ హిట్స్ చేయడం వల్ల ఏంటంటే అప్పుడప్పుడు 72 hours బ్లాక్ అవుతుంది. సో ఆ టెన్షన్ స్టూడెంట్స్కి వద్దనుకున్నప్పుడు కొంతమంది కన్సల్టెన్సీస్ ఎట్లా చేస్తారంటే వాళ్ళు చేస్తూ అంటారు లేదా వాళ్ళు గైడ్ చేస్తారు. సో వాట్ వీ డూ ఇస్ యాజ్ అ ఫ్లై హై కన్సల్టెంట్స్ ఓనర్గా నేను చెప్పేది ఏంటంటే, స్టూడెంట్స్కి ఐడి పాస్వర్డ్ వాళ్ళ దగ్గరే ఉంటుంది కాబట్టి ఎలా చేసుకోవాలనేది మా దగ్గర స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంది. అండ్ మన ఆఫీస్కి వస్తే వీళ్ళు ఎక్స్ప్లెయిన్ దెమ్ హౌ టు డూ ఇట్. అలా మల్టిపుల్గా అంటే ఎవ్రీడే ఎన్నిసార్లు చెక్ చేసుకోవచ్చు, ఐ మీన్ రీస్కెడ్యూల్ ఎన్నిసార్లు చేసుకోవచ్చు, చేసుకున్న తర్వాత ఏం స్టెప్ తర్వాత ఉంటుంది అంటే కన్ఫర్మేషన్కి వచ్చినాక ఎట్లా చేసుకోవాలి, ఇవన్నీ కూడా స్టూడెంట్స్తో చెప్తాం. సో స్టూడెంట్స్తో చెప్తాం మేము. ఈ స్టూడెంట్ ఎప్పుడైతే ఉన్నారో వీళ్ళు ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకొని మనం చెప్పిన గైడ్లైన్స్ ఫాలో అయ్యి వీసా డేట్ బుక్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేనైతే ఈ మిడిల్ మెన్ని అవాయిడ్ చేయమని చెప్తాను. చాలా మంది స్టూడెంట్స్ కూడా ఏం చేస్తారు చెప్తారా ఎట్లా చేయాలి అంటే, మరి మిడిల్ మెన్ లేకుండా చేయాలంటే ఐడి పాస్వర్డ్ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఎప్పుడెప్పుడు చూస్తూ ఉండాలి అన్నట్టు, ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటూ వీసా డేట్స్ ఎక్కడ ఉన్నాయి అంటే ఫస్ట్ మనకు ఒక ఐడియా ఉండాలి, అంటే ఎక్కడ ఓపెన్ అవుతున్నాయి మనకు ఒక ఐడియా ఉండాలి. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా గ్రూప్స్ ఉన్నాయండి, టెలిగ్రామ్ గ్రూప్స్ అని, ఆ గ్రూప్స్ అని ఇట్లా ఉన్నాయి. అండ్ అటువంటి గ్రూప్స్లో జాయిన్ అవుతే నేను చెప్తున్నా అంటే మా టీం ఎలా చేస్తారో కూడా చెప్తున్నా, అది కూడా స్టూడెంట్ ఫాలో అవ్వచ్చు. ఈ టెలిగ్రామ్ గ్రూప్స్ అని ఉన్నాయి, చాలా గ్రూప్స్ ఉన్నాయి. దాంట్లో ఏంటంటే ఒకవేళ ఢిల్లీలో ఓపెన్ అయ్యాను అనుకోండి, అందులో అందరూ పెడతా ఉంటారు అన్నట్టు. చాలా సందర్భాల్లో ఫేక్గా కూడా పెట్టేవాళ్ళు ఉన్నారు, ఎవరో నాటి ఉంటారు కదా వాళ్ళు ఏంటంటే ఏదో పెట్టి ఇక్కడ ఓపెన్ అయినాయి అంటారు, అనేసరికి అందరూ వెళ్ళి అక్కడ ఓపెన్ అయినాయి అట అని చెప్తా ఉంటారు. కానీ నేనేమంటున్నానంటే అట్లాంటి గ్రూప్స్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది, అలా అయినప్పుడు వెంటనే చూసుకోవడం, లేదా ఎవ్రీ 2 hours 3 hours అట్లా ఒక రిమైండర్ పెట్టుకొని ఓపెన్ చేసి చూడడము, ఎర్లీ మార్నింగ్ ఈవినింగ్ అట్లా అవన్నీ చూస్తూ వీసా డేట్స్ కనిపించగానే పెట్టుకోవాలి. మనకు ఒక
ఒకేసారి కాకుండా మల్టిపుల్ టైమ్స్ ఉంటుంది అన్నట్టు మనం వీసా రీస్కెడ్యూల్ చేసుకోవడానికి కూడా. సో ఫస్ట్ ఆప్షన్ ఏం చెప్తానంటే, నాకు ఖచ్చితంగా ఇదే లొకేషన్ కావాలి అని కొంచెం వెయిట్ చేయడం కన్నా వీసా స్లాట్ దొరికితే మాత్రం ఎక్కడైనా పెట్టుకొని వెళ్ళడం అయినా అని చెప్తాను. రైట్. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇది డాక్యుమెంటేషన్. వీసా ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఎట్లాంటి మస్ట్ హ్యావ్ డాక్యుమెంట్స్ అంటే ఏమైనా ఉంటాయా? ఉంటే ఒకవేళ ఏదన్నా మిస్ అవుతే పరిస్థితి ఏంటి? అది మస్ట్ హ్యావ్ డాక్యుమెంట్స్ ఏంటో చెప్పండి. సో ఇప్పుడు ఇది చాలా ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అని చెప్పాను కదా నేను మీకు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక డాక్యుమెంట్ మిస్ అయింది, ఇప్పుడు మీకు ఒక డాక్యుమెంట్ ఉందా అంటే నేను మిస్ అయింది అని అంటే అది దట్ గివ్స్ ఏ నెగిటివ్ ఇంప్రెషన్. వీసా రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అన్ని రకాలుగా డాక్యుమెంటేషన్ చెక్ చేసుకొని వెళ్ళమని చెప్తా. మీరు ఇప్పుడు మీకు కావాల్సిన డాక్యుమెంటేషన్లో ఒక 4 types ఆఫ్ డాక్యుమెంటేషన్గా మీరు డివైడ్ చేసుకోండి. ఫస్ట్ ఏంటంటే ఇమిగ్రేషన్ డాక్యుమెంట్స్ అని పెట్టుకోండి, దాని తర్వాత వర్క్ అని పెట్టుకోండి, తర్వాత ఎడ్యుకేషన్ అని పెట్టుకోండి, 4th ఈజ్ ఫినాన్స్ అని పెట్టుకోండి. సో ఈ 4 కేటగిరీస్గా డివైడ్ చేసుకోండి మీరు. వెన్ ఐ సే ఇమిగ్రేషన్ అంటే ఖచ్చితంగా ఇవైతే ఇవి లేకపోతే ఇంకా మీరు లోపలికి కూడా ఎంటర్ అవ్వనివ్వరు. దట్ ఈస్ పాస్పోర్ట్, అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్, DS-160 ఫామ్. ఈ 3 మాత్రం మీకు 100% కావాలి. I-20 ఈజ్ 1. ఈ 4 ఖచ్చితంగా కావాలి మీకు. ఎందుకంటే అపాయింట్మెంట్ లెటర్ చూపిస్తే కానీ అండ్ పాస్పోర్ట్ చూపిస్తే కానీ మీకు లోపలికి ఎంటర్ అవ్వనివ్వరు. లోపలికి ఎంటర్ అయిన తర్వాత మీ DS-160 ఫామ్ స్కాన్ చేయాలి కదా. స్కాన్ చేస్తే తప్ప మీకు యూ వోంట్ బీ ఇన్. రైట్. DS-160 ఫామ్ స్కాన్ చేస్తేనే కదా మీతో ఇంటర్వ్యూ చేసేది. సో ఈ 4 డాక్యుమెంట్స్ పాస్పోర్ట్, I-20, అపాయింట్మెంట్ లెటర్, DS-160 ఫామ్, ఈ 4 ఆర్ వెరీ ఇంపార్టెంట్. 100% మస్ట్. ఈ 4 డాక్యుమెంట్స్తో పాటు ఇమిగ్రేషన్కి నేను ఇంకొకటి ఏంటంటే సెవిస్ ఫీ అని ఒకటి ఉంటుంది అన్నట్టు. $350 పే చేయాల్సి ఉంటుంది స్టూడెంట్కి అయితే. సో దిస్ ఇస్ ఓన్లీ ఫర్ ద స్టూడెంట్. ఈ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు $350 చేయగలి వాళ్ళకి ఒక కన్ఫర్మేషన్ వస్తుంది. ఇమిగ్రేషన్ దాంట్లో ఇదొక డాక్యుమెంట్ యాడ్ చేయండి. ఇమిగ్రేషన్ అయిపోయిన తర్వాత ఎడ్యుకేషన్ అన్నప్పుడు ఏంటంటే మీ 10th, ఇంటర్మీడియట్, మీరు ఇప్పుడు ఒకవేళ బీటెక్ చేసి మీరు మాస్టర్స్కి వెళ్ళాలనుకుంటే బీటెక్ డాక్యుమెంట్స్, లేదా బ్యాచిలర్స్ డాక్యుమెంట్స్ అంటే నేను బ్యాచిలర్ డాక్యుమెంట్స్ అంటే బ్యాచిలర్ డాక్యుమెంట్స్ అన్నప్పుడు అన్ని ఇండివిజువల్ మెమోస్, ఓవరాల్ కన్సాలిడేటెడ్ మెమో, ప్రొవిజనల్ సర్టిఫికేట్ అండ్ ఇంకా బోనఫైడ్ సర్టిఫికేట్ అట్లాంటివి ఏమైనా ఉంటే వాటితో పాటు నేను GRE, TOEFL, IELTS, PTE, డ్యూయలింగో ఇట్లాంటి ఎగ్జామ్స్ ఉంటే ఆ డాక్యుమెంట్స్. ఎడ్యుకేషన్ రిలేటెడ్గా మీకు ఇప్పటి వరకు మీరు ఏదైతే చదువుకున్నారు, ఒకవేళ మీరు మాస్టర్స్ కూడా చేసి PhDకి వెళ్ళాలనుకుంటే మాస్టర్స్ డాక్యుమెంట్ కూడా. సో ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు తీసుకెళ్ళాలి. అన్ని ఒరిజినల్స్ తీసుకెళ్ళాలి. ఓకే, దట్ ఈస్ 1 థింగ్. ఇది నేను ఎడ్యుకేషన్ రిలేటెడ్గా అంట. వర్క్ ఎక్స్పీరియన్స్ అన్నప్పుడు ఏంటంటే ఒకవేళ మీరు చదువు అయిపోయింది, మీరు 1, 2, 3, 4 సంవత్సరాలు జాబ్ చేస్తారనుకుందాం. జాబ్ చేస్తున్నప్పుడు ఏంటంటే వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ మీరు ఆఫర్ లెటర్, పే స్టెప్స్ అండ్ ట్యాక్స్ రిటర్న్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే అండ్ ID కార్డ్, మీకు ఈ లాస్ట్ మీ వర్క్ ఎక్స్పీరియన్స్లో ఏమైనా అప్రిషియేషన్ వచ్చినాయి కావచ్చు, లేదా ఇంకా ఏమన్నా మీకు బెస్ట్ ఎంప్లాయీ అట్లా అవి తీసుకెళ్ళవచ్చు. సో వర్క్ రిలేటెడ్గా మీకు కావాల్సినవన్నీ కూడా తీసుకోవచ్చు. అండ్ ఇంకొక లెటర్లో ఏంటంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, లైక్ నేను ఒకవేళ ఇప్పుడు పోలీస్ కాదండి ఇప్పుడు ఒకవేళ వీళ్ళకి ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నారు, మాస్టర్స్ చేయడానికి 2 సంవత్సరాలు వెళ్ళాలనుకుంటున్నారు అనుకోండి. ఒకవేళ కనుక కంపెనీ ఒక 2-3 years మీరు వెళ్ళి అక్కడ చదువుకొని లేదా 2 years చదువుకొని ఇక్కడికి వస్తే మళ్ళీ మిమ్మల్ని తీసుకోవడానికి రెడీగా ఉన్నామని కూడా కొంతమంది డాక్యుమెంట్స్ ఇస్తారు. అట్లా అంటే వాడు రిజెక్ట్ అక్కడే ఉండిపోతాడేమని భయపడకుండా కాదు, మీరు ఎప్పుడు వచ్చి అంటే మీరు చాలా బాగా పనిచేస్తారు మాకు, మళ్ళీ మీరు వచ్చినా కానీ మేము తీసుకోవడానికి రెడీగా ఉన్నామని ఇస్తే వీసాలో ఈ డాక్యుమెంట్ కొంచెం హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మీరు అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడ జాబ్ చేసుకుంటా అంటే వీసా ఆఫీసర్కి ఒక పొటెన్షియల్ ఇమిగ్రెంట్ కాకుండా మళ్ళీ వచ్చి ఇక్కడ చేసుకుంటారు అనేది ఒక నమ్మకం వస్తుందని అట్లా కొంతమంది డాక్యుమెంట్ తీసుకుంటారు. సో ఇప్పుడు మనకి ఏమైపోయింది, ఎడ్యుకేషన్ అయిపోయింది, ఇమిగ్రేషన్ అయిపోయింది, వర్క్ ఎక్స్పీరియన్స్ అయిపోయింది. మెయిన్గా ఇంపార్టెంట్ అంటే ఫినాన్షియల్ డాక్యుమెంట్స్ ఎట్లాంటివి అంటే ఇప్పుడు మీరు అమెరికాకు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు చదువుకుని అక్కడ మీకు ఖర్చులు ఉంటాయి, తర్వాత మళ్ళీ మీరు రావాలి. వీటన్నిటి ఖర్చుకి I-20లో మీకు మెన్షన్ చేస్తారు అన్నట్టు. మీ యూనివర్సిటీ ఫీజు ఎంత, మీ ఇన్సూరెన్స్ ఎంత, మీ ఖర్చులకు ఎంత అవుతుంది, మీ బుక్స్కి ఎంత అవుతుంది, అంతా అక్కడ ఎస్టిమేషన్ ఇస్తారు మనకి. 9 monthsకి ఎస్టిమేషన్ ఇస్తారు. దాన్ని మనం 2 yearsకి మనం క్యాలిక్యులేట్ చేసుకొని ఎంత అమౌంట్ అవుతుంది. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 9 months అంటే వాళ్ళు సమ్మర్ బ్రేక్ని కన్సిడర్ చేసి 9 months అంటే సమ్మర్కి బ్రేక్ తీసుకుంటారని చెప్పేసి 9 months అంటే ఒక సెమిస్టర్ 4 months 10 days అట్లా ఉంటుంది కాబట్టి 2 సెమిస్టర్లకి 9 నెలలని అంచనా వేసి ఇస్తారు అన్నట్టు వాళ్ళు. అంటే అది half of the fee అనుకోవాలి. లెట్స్ సే అక్కడ ఒక 20 లక్షలు ఉందనుకోండి, డబల్ 40 లక్షలు కావాలి. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈ 40 లక్షలని మనం వీసా ఆఫీసర్కి చూపించాలి.
దట్ షుడ్ బి ఇమీడియట్లీ అవైలబుల్ ఫండ్స్ అన్నట్టు. ఎట్లా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు నాకు ఇల్లు ఉంది, నా దగ్గర 2 లక్షలే ఉంది, ఇప్పుడు నా దగ్గర 5 లక్షలే ఉంది, బట్ నా దగ్గర ఇల్లు ఉంది, ఆస్తి ఉంది అంటే కాదు. అక్కడ ఇమీడియట్లీ అవైలబుల్ అంటే ఇప్పుడు మీకు అడ్మిషన్ ఇవ్వగానే వెంటనే అక్కడికి వెళ్ళి మీరు ఫీజు కట్టుకొని మీరు అక్కడ ఉండడానికి ఇమీడియట్ అవైలబుల్ అంటే సేవింగ్స్ అకౌంట్లో అట్లా ఉండేట్టు చూడాలి. లేదా ఇప్పుడు మనకు కొంతమంది ఫిక్స్డ్ డిపాజిట్స్ పెట్టుకుంటారు, అంటే బ్రేక్ చేయడానికి రెడీగా ఉన్న అమౌంట్ కూడా ఇట్లాంటివి ఏమన్నా ఉంటే కూడా చూపించుకోవచ్చు. వీటితో పాటు నేనేమంటున్నానంటే వీటితో పాటు అంటే వీటికి కావాల్సింది ఏంటంటే బ్యాంక్ స్టేట్మెంట్స్, మీ అకౌంట్లో డబ్బులు ఉన్నట్టు. మీ అకౌంట్ అంటే ఏంటంటే స్టూడెంట్ అకౌంట్లోనే కాదు, స్పాన్సర్ అకౌంట్ కూడా, ఫాదర్ అకౌంట్, మదర్ అకౌంట్, సిస్టర్ అకౌంట్, బ్రదర్ అకౌంట్ కూడా ఓకే. కానీ నేనేం చెప్తానంటే ఫస్ట్ ప్రయారిటీ స్టూడెంట్ అకౌంట్లో ఉంటే బెటర్, లేదంటే పేరెంట్స్ ఈ అకౌంట్లో ఉండి వాళ్ళ దగ్గర నుండి ఒక అఫిడవిట్ ఒకటి అండ్ బ్యాంక్లో డబ్బులు ఉన్నట్టు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ ఫాదర్ స్పాన్సర్ చేస్తున్నారు, అతను ఏం చేస్తున్నారు, ఇప్పుడు లెట్స్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ అనుకోండి, గవర్నమెంట్ ఎంప్లాయీ నుండి అతని ఎక్స్పీరియన్స్ లెటర్ కావచ్చు, అతని ట్యాక్స్ రిటర్న్స్ కావచ్చు, బ్యాంక్ స్టేట్మెంట్స్ కావచ్చు, ఎంత శాలరీ వస్తుంది అనేది అవన్నీ కూడా పెట్టుకుంటే సపోర్టింగ్ డాక్యుమెంట్స్ లాగా మీకు యూజ్ అవుతాయి. సో ఈ డాక్యుమెంట్స్ పెట్టుకున్న తర్వాత ఏమవుతుందంటే ఎంత ఖర్చు అవుతుందంటే పలానా 40 లక్షలు ఖర్చు అవుతుంది, ఆ 40 లక్షలు నా అకౌంట్లో ఉంది. ఇవి కాకుండా లెట్స్ ఏ ఫర్ ఎగ్జాంపుల్ మీ బాబుని పంపిస్తున్నారు, మీరు 40 లక్షలు ఉంది మీ దగ్గర, ఉన్న 40 లక్షలు మొత్తం పంపిస్తే వాళ్ళ ఫ్యామిలీ ఎట్లా, ఇంకా సిబ్లింగ్స్ ఉంటే ఎట్లా అనే దాని గురించి మనం ఇంకా సపోర్టింగ్ ఫైనాన్స్ కూడా చూపించాలి. అంటే విచ్ కెన్ బి నాన్ మూవబుల్ అసెట్స్ ఉంటాయి కదా, మూవబుల్ అసెట్స్, నాన్ మూవబుల్ అసెట్స్ ఉంటాయి అన్నట్టు. అంటే నాన్ మూవబుల్ అంటే ఏంటంటే ఇప్పుడు అవసరం ఆస్తులు అమ్మైనా చదివిస్తా అని చెప్పాలి, కాదు ఆస్తులు అమ్మి చదివిపిస్తా అని కాదు, మా దగ్గర ఆస్తులు ఉన్నాయని చూపించాలి. అంటే ఈ 40 లక్షలే కాకుండా ఒక ₹1 కోటి ఎంతో, అంటే అన్ని మనకు ల్యాండ్ కావచ్చు, ఓపెన్ ల్యాండ్ కావచ్చు, అదర్ బిల్డింగ్స్ కావచ్చు, ఇంకా వేరే ఫిక్స్డ్ డిపాజిట్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, LIC బాండ్స్ కావచ్చు, ఇవన్నిటిని ఇదంతా ఆస్తి ఉంది మాకు. ఈ ఆస్తితో పాటు ఇమీడియట్గా చదువుకోవడానికి 40 లక్షలు ఉన్నాయి. అండ్ అప్పుడప్పుడు అడగొచ్చు వాళ్ళు, ఈ 40 లక్షలు ఇప్పుడు బ్యాంక్ అకౌంట్లో చాలామంది ఏం చేస్తారంటే, ఈ విషయం చెప్పొచ్చో లేదో కానీ చెప్తున్నాను, ఏంటంటే చాలామంది చేసేది ఏంటంటే ఒకవేళ మీరు ప్రాసెస్ చేయాలి అని అనుకున్నప్పుడు లింక్ కూడా చూపించాలి. 40 లక్షలు ఎలా వచ్చిందని కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో చాలామంది ఏంటంటే కొంతమంది ఫినాన్సర్స్ ఉంటారండి మధ్యలో, వాళ్ళు మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి ఎంతో డబ్బులు తీసుకొని ఆ డబ్బులు ఇన్లేస్తారు. అంటే అది తప్ప ఒప్ప అంటే డెఫినెట్గా అంటే వీసా ఆఫీసర్స్కి అర్థమవుతుంది ఏమని, ఇన్ని రోజులు లేని డబ్బులు ఒకేసారి 40 లక్షలు ఎట్లా వచ్చాయి మీ దగ్గరికి అనేది అర్థమవుతుంది. అంటే కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే, ఎగ్జాంపుల్ కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర కొంత డబ్బు ఉంది, ₹1 కోటి ఉందనుకుందాం, స్టూడెంట్ ఎడ్యుకేషన్ రిలేటెడ్గా ఒక 40 లక్షలు వాడి అకౌంట్లో పెడితే ఆ అకౌంట్ సపరేట్ ఉంటుంది కాబట్టి వెళ్ళే ప్రాసెస్ స్టార్ట్ అయ్యే ముందు సపరేట్ ఆ అకౌంట్లో పెట్టి మేనేజ్ చేసేవి ఉంటాయి. కానీ చాలా తక్కువ మంది చేస్తారు, ఎందుకంటే మన తెలుగు అనట్లేదు, చాలామంది ఎట్లా ఉంటారంటే ఒకవేళ మీ దగ్గర ఒక 2 కోట్లు ఆస్తున్నా కానీ అందులో 40 లక్షలు బ్యాంక్లో పెట్టి ఎవరు చూడరు, ఇక్కడ ల్యాండ్ కొంటారు, ఏదైనా ఎక్కువ వడ్డీ దగ్గర ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అలా ఎవరు అంత డబ్బులు మెయింటైన్ చేయరు మన వాళ్ళు. కాబట్టి వీసా వెళ్ళాలనుకున్నప్పుడే అప్పుడే అక్కడ అరేంజ్ చేసి దాంట్లో పెట్టుకొని చేస్తున్నాడు. కాకపోతే ఆ డబ్బులు ఎక్కడ వచ్చాయనే లింక్ కూడా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీ అకౌంట్లో ఒక 30 లక్షలు ఉంది, మీ వైఫ్ అకౌంట్లో ఒక 30 లక్షలు ఉంది, మీ పాప అకౌంట్లో ఒక 20 లక్షలు ఉంది అనుకున్నాం. మీ బాబుని పంపించాలనుకున్నప్పుడు అక్కడ నుండి ఒక 20 లక్షలు 10 లక్షలు తీసినప్పుడు ఆ ట్రాన్సాక్షన్స్ కూడా మనం చూపిస్తే ఇంకా వీసా ఆఫీసర్కి క్లియర్ ఉంటుంది, సేయింగ్ దట్ ఈ డబ్బులు వెళ్ళడానికి ఇక్కడ మల్టిపుల్ అకౌంట్స్ నుండి తీసుకొచ్చామని. నేను ఇంకా కూడా ఏం చెప్తానంటే ఒకవేళ మీ దగ్గర డబ్బులు కనుక ఉంటే మనకు వీసా ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత అడ్మిషన్ కోసం యూనివర్సిటీకి అప్లై చేసినప్పుడు ఈ అన్ని డాక్యుమెంట్స్ చెక్ చేసి అడ్మిషన్ రిలేటెడ్గా స్టూడెంట్కి అడ్మిషన్ ఇవ్వచ్చు. అంటే అకాడమిక్గా ఈ అబ్బాయి అన్ని రకాలుగా స్కోర్స్ కావచ్చు, పర్సంటేజ్ కావచ్చు, ఇవన్నీ అప్రోప్రియేట్గా ఉన్నాయి, ఇతనికి అడ్మిషన్ ఇవ్వచ్చు అనుకున్నప్పుడు ఫినాన్షియల్గా కూడా యూనివర్సిటీ చూస్తుంది అన్నట్టు. అప్పుడు ఏం చేస్తారు, అన్నీ బాగానే ఉంది, మీ దగ్గర ఇప్పుడు యూనివర్సిటీలో చదువుకోవడానికి 2 సంవత్సరాలు చదువుకోవడానికి లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 లక్షలు ఖర్చు అవుతుంది, ఎక్స్పెన్సెస్ ఒక 10 లక్షలు 40 లక్షలు ఖర్చు అవుతుంది. సో ఈ 40 లక్షలు మీ అకౌంట్లో ఉన్నట్టు మనం చూపించాలన్నట్టు. అది యూనివర్సిటీ మనం అడుగుతుంది. అడిగినప్పుడు ఏంటంటే మన వాళ్ళు ఇక్కడ బ్యాంక్ స్టేట్మెంట్ తీసి ఆ బ్యాంక్ స్టేట్మెంట్ యూనివర్సిటీకి పంపిస్తే యూనివర్సిటీ వాళ్ళు మనకు I-20 పంపిస్తారు. సో చాలామంది ఏం చేస్తారంటే ఈ అడ్మిషన్ కోసం ఒకసారి మేనేజ్ చేసి ఒక స్టేట్మెంట్ రెడీ చేసి పంపిస్తారు అండ్ వీసా అప్పుడు చేస్తారు. కొన్ని సందర్భాలు ఏంటంటే ఇదొక బ్యాంక్ అకౌంట్ ఉంటుంది, ఇదొక బ్యాంక్ అకౌంట్ ఉంటారు, ఇవన్నీ మిస్టేక్స్ అన్నట్టు. అలా కాకుండా ఎప్పుడైతే ప్రాసెస్ చేస్తారో అదే బ్యాంక్ అకౌంట్ మెయింటైన్ కనుక చేయగలిగితే అదే డబ్బులు మనం అడ్మిషన్ కోసం యూజ్ చేయొచ్చు, వీసా ప్రాసెస్ కోసం యూజ్ చేస్తే కొంచెం టైం పెట్టినట్టు ఉంటుంది. పదే పెట్టి తీయడం, డబ్బులు డిపాజిట్ చేసి తీయడం కన్నా
అలా మెయింటైన్ చేస్తే బాగుంటుందని చెప్తున్నాను. యష్ గారు నిజంగా అద్భుతంగా చెప్పారు. ఇది చూస్తే ఇంకెవడు ఫెయిల్ అవ్వడు ఈ విషయంలో. దీంతో పాటు నేను ఇప్పుడు ఒక 4 కేటగిరీస్ చెప్పాను కదా, ఇది కాకుండా అంటే మీరు అనొచ్చు ఇప్పుడు నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ తీసుకెళ్తే సరిపోతుందా అనొచ్చు. కానీ కొన్ని అంటే లైక్ వీసా ఆఫీసర్కి ఈ డాక్యుమెంట్స్తో పాటు మీ దగ్గర ఒక లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గరికి వచ్చిన స్టూడెంట్స్లో ఒక ఇంటర్నేషనల్ బాస్కెట్బాల్ ప్లేయర్ ఉన్నాడు. ఓకే, సో తను ఏంటంటే మనకు డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తున్నప్పుడు హీ సెడ్ సార్ నాకు బాస్కెట్బాల్ ఆడొచ్చు, ఐ రిప్రజెంటెడ్ ఇండియా ఆల్సో, సో నాకు ఆ డాక్యుమెంట్ ఉందని చెప్పారు స్పోర్ట్స్ రిలేటెడ్గా. ఆ డాక్యుమెంట్ని మనం ఏం చేసినామంటే ఆ డాక్యుమెంట్ మనం యూనివర్సిటీ అప్లోడ్ చేసినప్పుడు మనం ఒక కవర్ లెటర్ పెట్టి ఈ అబ్బాయి ఇండియన్ రిప్రజెంట్ చేశాడని పంపిస్తే ఆ అబ్బాయికి హీ గాట్ లైక్ వెరీ గుడ్ ఫండింగ్తో పాటు ఆ అబ్బాయి వెళ్ళి 4-5 years అవుతుంది. ఇప్పుడు తను అక్కడ యుఎస్లో కూడా బాస్కెట్బాల్ ఆడుతున్నాడు. సో ఇట్లాంటి డాక్యుమెంట్స్ స్పోర్ట్స్ రిలేటెడ్గా యూనివర్సిటీ ఇచ్చింది అన్నట్టు. సో అంటే ఇప్పుడు ఈ డాక్యుమెంట్స్ అంటే స్పోర్ట్స్ అందరికీ ఉండవు కదా, కానీ ఈ లెవెల్లో అంటే కొంచెం నేషనల్ లెవెల్లో కొంచెం పెద్ద లెవెల్లో చేసిన వాళ్ళకి. అండ్ దిస్ వన్ ఒక అమ్మాయి ఏంటంటే ఏదో లిమ్కా రికార్డ్స్ దేంట్లో ఉందన్నట్టు ఆమె. సో అట్లాంటి అవన్నీ మనం అందరిని అడగలేము కదా, ప్రతి ఒక్క స్టూడెంట్ని మీకు లిమ్కా రికార్డ్ ఉందా, గిన్నిస్ రికార్డ్ ఉందా అని అడగలేదు. సో ఇఫ్ ఎనీ వన్ ఫీల్స్ దట్ వాళ్ళ దగ్గర యూనిక్గా ఏమన్నా స్పెషల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. దిస్ వన్ స్టూడెంట్ ఆ అబ్బాయి ఏంటంటే 10th క్లాస్లో ఉన్నప్పుడే సింగపూర్కి వెళ్ళి ఏదో మన సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్గా 10th క్లాస్లోనే అతను ఏదో పేపర్ ప్రజెంటేషన్ చేశాడు. అట్లాంటివన్నీ కూడా హెల్ప్ అవుతాయి అన్నట్టు. సో కౌన్సిలింగ్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా అడుగుతాం అన్నట్టు. మేము అడిగినప్పుడు ఏంటంటే ఆ నోట్ని మనం ఇమిగ్రేషన్కి పాస్ చేస్తే వైల్ ఫిల్లింగ్ ద DS-160 ఫామ్ అండ్ ప్రిపేరింగ్ ఫర్ ద వీసా ఇంటర్వ్యూ ఇవన్నీ కూడా జాయిన్ చేస్తే ఏంటంటే వీసా కొంచెం వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. రైట్. అట్లాగే స్టూడెంట్స్ బాగా నెగ్లెక్ట్ చేసేది ఏంటి అంటే మాక్ ఇంటర్వ్యూ. రైట్, ఏముందిలే అని అనుకుంటారు. సో దానివల్ల అంటే ఈ మాక్ ఇంటర్వ్యూ కనుక ప్రాపర్గా చేస్తే మెయిన్ ఇంటర్వ్యూకి ఎంత హెల్ప్ అవుతుంది? ఇప్పుడు మాక్ ఇంటర్వ్యూ అంటే స్పెసిఫిక్గా ఇప్పుడు వీసాకి వెళ్ళే ముందు ఖచ్చితంగా మాక్ ఇంటర్వ్యూ తీసుకోవాలి, ఇన్నిసార్లు మాక్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి అనేది అనేది హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ ఏమి ఉండవు. కాకపోతే నేనేమనేది అంటున్నా అంటే ఇప్పుడు చాలా వరకు ఏంటంటే డ్రాప్ బాక్స్ ఉంటుంది అన్నట్టు. ఏంటి, వేరే కంట్రీస్కి మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒక 10 set of డాక్యుమెంట్స్ ఉంటే వాళ్ళు అన్ని డాక్యుమెంట్స్ అడుగుతారు. ఆ డాక్యుమెంట్స్ అన్ని మనం చెక్ లిస్ట్లో పెట్టి 1, 2, 3, 4 అని 10 చేసి ఒక ఎన్వలప్ పెట్టి పంపిస్తాం. దే విల్ టేక్ దేర్ ఓన్ టైం. వారం, 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు, వాట్ ఎవర్ టైం. ఆ ఫైల్ వాళ్ళ డెస్క్ మీద ఉంటుంది. వీసా ఆఫీసర్ ఎవరైతే మీకు వీసా అప్రూవ్ చేస్తారో రిజెక్ట్ చేస్తారో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు దే టేక్ దేర్ ఓన్ టైం. ప్రతి ఒక్క డాక్యుమెంట్ మీకు అసెస్ చేసి వీసా ఇవ్వాలా వద్దా, ఒకవేళ వీసా ఇవ్వకపోతే ఏ కారణం మీద రిజెక్ట్ చేశారని కూడా వాళ్ళు క్లియర్గా మనకు మెన్షన్ చేస్తారు. బట్ యుఎస్లో ఏంటంటే ఒక 2 to 3 minutesలో 8 to 10 minutes ఈ టైంలో మీ ఫేట్ డిసైడ్ చేస్తారు. అంటే నన్ను అడిగితే మాత్రం యుఎస్ అంత వర్స్ట్ వీసా సిస్టమ్ ఇక్కడ లేదు. ఇంకోటి ఎందుకు చేశారో కూడా చెప్పరు. మనం జీవితాంతం కుమిలిపోవాలి ఏం తప్పు చేశాను అని. సో ఎట్లా ఉంటుందంటే ఆ టైం కాబట్టి ఆ టైంలో 2 to 8 minutesలో మనం వీసా ఎలా క్రాక్ చేయాలి అనేది ఏంటంటే ఆ ఎక్స్పీరియన్సెస్ ఎట్లా ఉంటాయి. ఇప్పుడు మాకేంటంటే ఎవ్రీడే కొన్ని వేల మంది పంపించున్నాం కాబట్టి అందరితో మాట్లాడతాం. ఇప్పుడు 17 సంవత్సరాల నుంచి నేను వీసాస్ అటెండ్ అయి అటెండ్ అయి ఉన్నప్పుడు ఏంటంటే ఎలా క్వశ్చన్ అడుగుతుంది, అక్కడ అట్మాస్ఫియర్ ఎట్లా ఉంటుందో మనకు తెలుసు. అందరు స్టూడెంట్స్తో మాట్లాడుతూ ఉంటాం కాబట్టి ఈ మధ్య ఏం క్వశ్చన్స్ అడుగుతున్నారు, యూనిక్గా ఏం క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఒకవేళ వాళ్ళకు గవర్నమెంట్ నుండి ఇంకా ఇట్లాంటి క్వశ్చన్స్ అడగాలి. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న కొత్తగా రీసెంట్గా ఏంటంటే సోషల్ మీడియా వెట్టింగ్ అని చెప్పేసి సోషల్ మీడియా ఐడీస్ కూడా అడుగుతున్నారు. అట్లాంటి అప్డేట్స్ వచ్చినప్పుడు ఏంటంటే వీళ్ళని అలర్ట్ చేస్తాం అన్నట్టు. కొంతమంది పెట్టరు అన్నట్టు, ఇట్లా సోషల్ మీడియా పెట్టాలా వద్దా, పెడితే ఇంకేమవుతా. ఖచ్చితంగా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే DS-160 ఫామ్లో 100% జెన్యున్గా ఉండాలి. ఎప్పుడు కూడా ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో DS-160 ఫిల్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా మీకు అర్థం అవ్వాలి. ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కౌన్సిలర్ని, నాకు ఒక కంపెనీ ఉంది, ఇమిగ్రేషన్ కంపెనీ ఉంది. నేనేంటి మీరు స్టూడెంట్ లాగా ఉన్నప్పుడు నేను డాక్యుమెంటేషన్లో మొత్తం అంతా ఫిల్ చేస్తాను. ఫిల్ చేసి నేను సబ్మిట్ చేసేస్తా. మీరు ఆ డాక్యుమెంట్ తీసుకొని వీసాకి వెళ్ళిపోతారు. అయితే నేను రోజుకు 100 మంది స్టూడెంట్స్కి ప్రాసెస్ చేస్తా. ఆ 100 మంది ఐడీస్ ఫిల్ చేస్తా. ఆ టైంలో నేను ఒక 10 నిమిషాలు ఆలోచించేటప్పుడు ఒక ఫామ్ ఫిల్ చేయడానికి నాకు 1/2 hour పడుతుంది అనుకుందాం ఎగ్జాంపుల్. ఆ 1/2 hour మీతో మాట్లాడుతూ మీ ఇన్ఫర్మేషన్ అంతా దాంట్లో అప్లోడ్ చేసేసి సబ్మిట్ చేస్తాం. అయితే మీది ఒకటే DS-160 ఫామ్. మీకు నేనేం ఫిల్ చేస్తున్నానోతో పాటు అందులో ఏం
క్వశ్చన్ ఉంది, దానికి ఏం ఆన్సర్ చేస్తున్నాం అనేది మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఓకే. అందుకే కన్సల్టెన్సీస్ ఎలా ఉంటారంటే ఏదో మొత్తం అంతా మీతో మాట్లాడుకుంటూ ఈ ఇన్ఫర్మేషన్ ఇది ఈ ఇన్ఫర్మేషన్ అంటే ఈ క్వశ్చన్కి ఆ క్వశ్చన్ ఏంటని ఎక్స్ప్లెయిన్ చేయరు, ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటని అడుగుతారో ఆన్సర్ అడగానే పెడతారు మీకు ఇక్కడ. ఓకే. చాలా సందర్భాల్లో ఎట్లా ఉంటుందంటే ఒక 10-15 మినిట్స్లో DS-160 ఫిల్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాకపోతే నేనేం చెప్తానంటే స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో, అప్లికెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అర్థం కావాలి. ఎందుకంటే లాస్ట్లో ఏమవుతుందంటే అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత లాస్ట్లో దేర్ విల్ బి వన్ ఆప్షన్ ఏంటంటే మీకు ఎవరైనా అసిస్ట్ చేశారా ఈ DS-160 ఫిల్ చేయడంలో అసిస్ట్ చేశారంటారు. డిఫాల్ట్గా నో అనే పెడతారు. ఎందుకంటే వేరే వాళ్ళు అసిస్ట్ చేశారు అని అంటే మీరు వెళ్ళేది ఇప్పుడు ఎస్పెషల్లీ ఫర్ ద స్టూడెంట్స్ ఎవరైతే వెళ్తారో వాళ్ళందరూ చదువుకొని మినిమం గ్రాడ్యుయేషన్ చేసి ఉంటారు. అట్లాంటి వాళ్ళు వేరే వాళ్ళ హెల్ప్ తీసుకున్నా అనడం నెగిటివ్ థింగ్ అని అనిపిస్తుంది కాబట్టి వాళ్ళ పేరే పెడతారు. కానీ మీరు ఫిల్ చేసింది వేరే వాళ్ళతో చేపించినా కానీ యూ షుడ్ రివ్యూ దట్. ప్రతి క్వశ్చన్కి ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ పెట్టినా తెలియదు. నన్ను అడిగితే ఏం చేస్తానంటే యూ షుడ్ డూ ఇట్ ఆన్ యువర్ ఓన్. మీకు ఏమైనా క్వశ్చన్ ఉన్నప్పుడు వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోవాలని చెప్తాను. వేరే వాళ్ళ హెల్ప్ తీసుకున్నప్పుడు దాన్ని అర్థం చేసుకోవాలి ఆ క్వశ్చన్ ఏంటనేది. సో ఇది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. అయితే ఈ మాక్ ఇంటర్వ్యూస్ దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్ ఏంటివి, DS-160 ఫామ్ రిలేటెడ్గానే మిమ్మల్ని అడుగుతారు క్వశ్చన్స్. సో ఆ DS-160 ఫామ్ చాలా తరోగా చూసుకోవాలి. మాక్ ఇంటర్వ్యూ అంటూ స్పెసిఫిక్ ఏమి ఉండదు. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉండొచ్చు, అక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉండొచ్చు అంటే మేము మాక్ ఇంటర్వ్యూ అంటే స్పెసిఫిక్గా ఒక 10 క్వశ్చన్స్ రాసి మీ క్వశ్చన్ అడుగుతారు, ఆ క్వశ్చన్కి ఆన్సర్ రాయాలి, అట్లా ఎప్పుడు కూడా అట్లా ఉండదు కూడా. అలా చెప్పము, అట్లా చేసి ఇచ్చే వాళ్ళది కరెక్ట్ ప్రాసెస్ కూడా కాదు. బికాస్ ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రొఫైల్ ఉంటుందండి. లైక్ ఎవ్రీ వన్ సినారియో ఇస్ డిఫరెంట్. నేనేం చెప్తానంటే మీ గురించి మీ గురించి మీకన్నా ఎక్కువ ఎవరికి తెలియదు. సో ఎన్ని క్వశ్చన్స్ అడగొచ్చు, ఎన్ని క్వశ్చన్స్కి ఆ క్వశ్చన్కి ఎట్లా క్రిస్ప్గా ఆన్సర్ చేయాలనేది ఒక 5 to 6 క్వశ్చన్స్కి ఇలా ఉండొచ్చు అంటే వాళ్ళకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది అని చెప్తాను తప్ప ఈ క్వశ్చన్స్ రాపియడము దానికి ఆన్సర్స్ రాయడం అట్లా ఎప్పుడు కూడా ఉండదు. సో మాక్ ఇంటర్వ్యూ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అని అంటానంటే నేను లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉండాలి, ఎక్కడ మనం టెన్షన్ పడద్దు, ఎక్కడ మనం జాగ్రత్తగా ఉండాలి, ఇవన్నిటితో పాటు ఇలాంటి క్వశ్చన్స్ అడగొచ్చు. ఎందుకంటే మీరు ఫస్ట్ టైం వెళ్తున్నారు వీసాకి, ఇలాంటి క్వశ్చన్ అడగొచ్చు. ఒకవేళ అడిగితే మీరేం చెప్తారు, వాళ్ళు పలానా ఆన్సర్ చెప్తారు. అలా కాకుండా ఇంత ఇప్పుడు ఒకవేళ మీకు ఇచ్చేదే 4 to 5 minutes అనుకుందాం యావరేజ్గా. 4 to 5 minutes యావరేజ్ టైం ఉన్నప్పుడు మీరు ఒక క్వశ్చన్ అడిగిన దానికి ఒక 3 నిమిషాలు చెప్తే క్రిస్ప్గా ఉండాలి. సో క్రిస్ప్గా ఉండడం కోసం ఎలా చేస్తారని చెప్పి ఫస్ట్ మీరు చెప్పమని చెప్తాం మేము. స్టూడెంట్ చెప్పిన తర్వాత కాకపోతే చాలా మంది మాకు వచ్చిన వాళ్ళు కూడా ఏమంటారంటే సార్ వేరే కన్సల్టెన్సీలో మా ఫ్రెండ్స్ వాళ్ళకి అన్ని క్వశ్చన్స్ రాసి ఇచ్చారు, మాకు క్వశ్చన్స్ ఇవ్వండి, ఏం క్వశ్చన్ అడుగుతారు, ఆ క్వశ్చన్ లిస్ట్ ఇవ్వండి అని అడుగుతారు. అట్లా ఉండదు ఎప్పుడు కూడా. సో అది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా. ఎలాంటి ఈ మధ్య ఇప్పుడు సోషల్ మీడియాలో ఉంది కాబట్టి చాలా మంది వాళ్ళకి జరిగిన ఎక్స్పీరియన్స్ అంతా కూడా షేర్ చేస్తూ ఉంటారు. సోషల్ మీడియా, వాట్సాప్ అని, టెలిగ్రామ్ అని వీటన్నిటిలో ఉంది కాబట్టి ఏ క్వశ్చన్స్ రావచ్చు, ఆ క్వశ్చన్కి ఎట్లా ఆన్సర్ చేయాలని కూడా అడుగుతారు. అలా అని చెప్పేసి వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతారు. ఇట్స్ ఏ ప్రాసెస్ శ్రీనివాస్ గారు. నేను ఏం చెప్పేదంటే ఇప్పుడు నేను మీకు ఒక క్వశ్చన్ అడిగాను, నాకు ఒక ఆన్సర్ చెప్పారు, దాని రిలేటెడ్గా ఉంటుంది అన్నట్టు. అది ఆ క్వశ్చన్ ఆన్సర్ డ్రైవ్ చేస్తుంది అన్నట్టు మీ ఇంటర్వ్యూని. సో అట్లా తప్ప ఈ క్వశ్చన్ అడగానే ఆన్సర్ వేసిన టిక్ అని పెట్టి నెక్స్ట్ క్వశ్చన్ అట్లా ఏదో మీకు క్వశ్చన్ చెక్ లిస్ట్ లాగా ఇచ్చినట్టు ఉండదు. అలా చేస్తే ఎట్లుంటుంది అంటే వాడు అడుగుతాడు సినిమాలో 1947 నుంచి స్ట్రగుల్ చేస్తే అలాగే మీరు క్వశ్చన్ అడుగుతారా, అదే అలా ఉంటుంది. వండర్ఫుల్. అయితే ఇంకొక ప్రధానమైన ఇష్యూ ఏంటంటే USA వీసా ఇంటర్వ్యూ డ్రెస్సింగ్ కోడ్. దానికి ఫార్మల్స్ వేసుకోవాలా, ఎట్లా వేసుకోవాలి ఒక పెద్ద టెన్షన్. ఎట్లా పోతే అప్రూవ్ చేస్తారు, ఎలా పోతే వాడు. నేను చూసా కొన్ని చోట్ల అయితే ఊదా కలర్ డ్రెస్ వేసుకొని వెళ్ళాలి, ఇట్లా కలర్ కాంబినేషన్స్ కూడా, ఎలాంటి ప్యాంటు ఎట్లా ఉండాలి, ఎలాంటి బెల్ట్ పెట్టుకోవాలి, ఇన్ని డిజైన్లు ఉన్నాయి. నిజంగా అలాగే ఉంటుందా? నాకు మొన్న ఒక స్టూడెంట్ వచ్చినప్పుడు ఏంటంటే సార్ నేను ఎంబసీకి వెళ్తున్నా కదా, సేమ్ ప్రెసిడెంట్ ట్రంప్ లాగా డ్రెస్ వేసుకోవాలి, అదే బ్లేజర్, అలాంటి టై పెట్టుకోవాలి. ఎందుకంటే అలాంటి డ్రెస్ వేసుకుంటే వాళ్ళకి నా మీద మంచి ఇంప్రెషన్ ఉంటుంది అంట. అట్లా ఏముండదు. కాకపోతే ఏంటంటే ఇట్స్ ఇంప్రెషన్, ఫస్ట్ ఇంప్రెషన్. ఇప్పుడు కొంతమంది షార్ట్స్ వేసుకొని వీసా వచ్చిన కేసెస్ కూడా ఉన్నాయి. సీరియస్గా? యా, ఇట్స్ నాట్ లైక్ ఎక్కడ కూడా మెన్షన్ చేయరు వాళ్ళు ఇలాంటి డ్రెస్ వేసుకోవాలి ఇలా అని ఎప్పుడు కూడా మెన్షన్ చేయరు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మీకు కనిపించేది ఇట్స్ లైక్ ఒక కౌంటర్ ఉంటుంది మీకు, ఒకవేళ ఐ మీన్ లైక్ ఇక్కడ వరకే కనిపిస్తుంది మీకు అంతే. కాకపోతే ఏంటంటే ఒకరిని అట్రాక్ట్ చేయాలంటే, అండ్ మనం ఏం చెప్తున్నాం, నేను ఇప్పుడు బ్యాచిలర్స్ ఇక్కడ చేశాను, మాస్టర్స్కి అమెరికాకి వెళ్తున్నాను అని చెప్తున్నాం. చదువుకునే స్టూడెంట్ ఎలా ఉంటాడు, కొంచెం
గుడ్ బాయ్ లాగా గుడ్ గర్ల్ లాగా ఉండాలని వాళ్ళు రిప్రజెంట్ చేసుకోవాలనేది వాళ్ళు అనుకుంటారో తెలియదు, కానీ మనం అమెరికాలో అలా ఉండి చావరే వాళ్ళు ఉంటారు. కానీ కాకపోతే ఏంటంటే ఒక ప్రొఫెషనల్ ఇంటర్వ్యూ అనుకున్నప్పుడు మనం వాళ్ళని వీసా ఆఫీసర్ని సార్ అని అంటున్నప్పుడు మనం అంత మంచి బట్టలు వేసుకొని ఐరన్తో ఉన్నవి మంచి ప్రొఫెషనల్గా గుడ్ లుకింగ్గా ఉన్నవి వేసుకుంటే బెటర్. అంటే అది అన్నప్పుడు ఫార్మలే వస్తుంది, ఫార్మల్ వస్తుంది. లైట్ కలర్స్ వేసుకోవాలా, అట్లా లైట్ కలర్ డార్క్ కలర్ అట్లా ఏముండదు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సైకాలజీ ప్రకారం డార్క్ కలర్ ఇంప్రెషన్ అంత దూరం వరకు ఆలోచించొద్దు మీరు. మన ప్రొఫైల్ ఏముంది, మన ప్రొఫైల్ జాగ్రత్తగా చదువుకొని ఐ సే దట్ మినిమం థింగ్స్ చేయాల్సిన ఏంటంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయొచ్చు ఏంటంటే వీసా ఆఫీసర్ దగ్గర ఉన్నప్పుడు ఏంటంటే అది వన్ వే కమ్యూనికేషన్ ఉంటుంది అన్నట్టు. వీసా ఆఫీసర్ మైక్ ఆన్ చేసి మీది వినాలనుకున్నప్పుడు తన చేతిలో ఉంటుంది, తను మాట్లాడేది మీకు వినాలనిపించడం కూడా తన చేతిలోనే ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఏంటంటే గట్టిగా మాట్లాడడం, కొంచెం కమ్యూనికేషన్ అంటే మైక్ కమ్యూనికేషన్ కాబట్టి కొంచెం గట్టిగా మాట్లాడడం వల్ల ఏంటంటే మీకు కాన్ఫిడెంట్ గా ఉంటారు, మంచిగా కమ్యూనికేట్ అవుతారని ఒకటి అదొక సలహా ఇస్తాను నేను. ఇంకొకటి ఏంటంటే క్యారీ స్మైల్ ఆన్ యువర్ ఫేస్, ఫ్రీయే కదా, హ్యాపీగా ఉండడం, కాన్ఫిడెంట్ గా ఉండడం. అండ్ ఈ 2 టిప్స్ అయితే చెప్పగలుగుతాను నేను. అండ్ మాక్ ఇంటర్వ్యూలా కాకుండా ఆ 5 నిమిషాలు మనకి ఇంపార్టెంట్ అని మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనం వీసా ఎంబసీకి ఎంటర్ అయిన తర్వాత చాలా పెద్ద లైన్ ఉంటుంది. ఆ లైన్లో ఉన్నప్పుడు ఏంటంటే క్వశ్చన్స్ చదువుకోవడం అట్లా ఏమడుగుతారు అలా టెన్షన్ పడడం కాకుండా, ఎందుకంటే కొంత సందర్భాల్లో ఏమవుతుందంటే చాలా చాలా పెద్ద లైన్ ఉండే సందర్భాలు కూడా ఉన్నాయి. అప్పుడు ఏంటంటే కొంచెం టెన్షన్ పడకుండా, లేకపోతే నర్వస్ కాకుండా, టైర్డ్ కాకుండా రిలాక్స్గా ఉండడానికి ట్రై చేయండి. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు లెట్స్ సే మీ ముందు ఒక 2 ఉన్నారనుకోండి, అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా కౌంటర్స్ ఉంటాయి. అక్కడ ఏంటంటే ర్యాండమ్గా ఏ కౌంటర్లో తక్కువ మంది ఉంటే అక్కడ వాళ్ళు ఫిల్ చేస్తూ ఉంటారు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తుంటారంటే ఏ కౌంటర్లో వీసా వచ్చింది, నా కౌంటర్కే పంపిస్తే బాగుండు, లేదా ఇక్కడ దే ట్రై టు లిసన్ ద క్వశ్చన్స్, వాళ్ళు ఎట్లాంటి క్వశ్చన్స్ అడిగారు, నన్ను అట్లాంటి క్వశ్చన్ అడిగితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఒక 100 క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యారు, వేరే వాళ్ళని ఏదో XYZ క్వశ్చన్ అడిగారు, అప్పట్లో బుట్ట అట్లాంటి క్వశ్చన్ అడిగినప్పుడు వీళ్ళు ఏంటంటే అమ్మో నాకు ఆ క్వశ్చన్కి ఆన్సర్ లేదు, నేనేం చెప్పాలి అని వీళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు. సో అట్లా ఆలోచించొద్దు మీరు, ఎందుకంటే వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఏంటి, వాళ్ళ డిఫరెంట్, అండ్ వాళ్ళు ఏం క్వశ్చన్ అడిగారు, వీళ్ళు ఏం సమాధానం చెప్పారు అనేది మనకు సంబంధం లేదు. మనం కొత్త అప్లికెంట్ మన దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం వాళ్ళ ఒక క్వశ్చన్ అడుగుతారు, మనం దానికి ఆన్సర్ చెప్పాలనేది ఉండాలి. డోంట్ ట్రై టు లిజన్ దేర్ క్వశ్చన్స్. వాళ్ళని ఏం క్వశ్చన్ అడిగారు, వాళ్ళకి క్వశ్చన్ అడిగారు కాబట్టి ఈ క్వశ్చన్ అడిగితే చెప్పలేదు కాబట్టే నాకు వాళ్ళకి రిజెక్ట్ చేశారు, సో నా క్వశ్చన్కి నేనేం సమాధానం చెప్పాలని ఆలోచించడము, ఈ కన్ఫ్యూజ్ కావద్దు. అండ్ ఆల్సో లైన్లో ఉన్నప్పుడు దే విల్ ఆల్సో మానిటర్, అంటే వెనకాలోడు ఎట్లా ఉండడానికి కూడా చూస్తారేమో. కాబట్టి నేను ఏమంటున్నానంటే కూల్గా ఉండండి, ఎందుకంటే ఆ టైంలోకి వెళ్ళి మీరు చదువుకోవడం కాదు, ఇక్కడ మీతో అంతా మెస్అప్ అవుతుంది. సో బీ కాన్ఫిడెంట్, కామ్గా ఉండండి. వేరే వాళ్ళ క్వశ్చన్స్ వినడం కావచ్చు, వాళ్ళకి వీసా వచ్చింది, ఫస్ట్ 3 మెంబర్స్కి వచ్చింది కాబట్టి నాకు రాదు, ఫస్ట్ 3కి రాలేదు, 4కి రాలేదు కాబట్టి నాకు వస్తుంది. సో చాలామంది వీసా రిజెక్ట్ అయిన వాళ్ళు కానీ అప్రూవ్ అయిన వాళ్ళు కానీ నా దగ్గరకు వచ్చి చెప్పే స్టూడెంట్స్ ఏంటంటే, సార్ నేను ఢిల్లీలో కౌంటర్ నెంబర్ 4కి వెళ్ళాను, అక్కడ ఒక చైనా ఆవిడ ఉంది, ఆమె 5 మెంబర్స్ని రిజెక్ట్ చేసింది, అన్ఫార్చునేట్గా నేను అక్కడికి వెళ్ళాను, నాకు కూడా రిజెక్ట్ అయింది, మీ స్టూడెంట్స్కి అక్కడికి వెళ్ళొద్దని చెప్పండి అంటే ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్, అర్థమైందా? సో అదంతా కాదు, మీ క్వశ్చన్స్ మీ ప్రొఫైల్ మీ దగ్గర ఉంది, మీకు సంబంధించిన ప్రొఫైల్కి మీకు క్వశ్చన్స్ అడుగుతారు, దానికి మీరు జాగ్రత్తగా కాన్ఫిడెంట్గా ఆన్సర్ చెప్పడం ఒక్కటే ఇంపార్టెంట్. అదొకటి చూసుకోవాలి తప్ప ఏ కౌంటర్కి వెళ్ళాలి, ఏ కాన్సులేట్కి వెళ్ళాలి, అక్కడ ఆ కౌంటర్లో అమెరికన్ ఉన్నారా, చైనీస్ ఉన్నారా, బ్లాక్ పర్సన్ ఉన్నారా, ఆఫ్రికనా అనేది అవన్నీ మీరు గుర్తుపెట్టుకొని ఇదంతా మెసప్ చేసుకోవద్దు. అంతే. సూపర్. అట్లాగే అంటే దీనికి అనుబంధమే ఇదే ప్రశ్న మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను. అంటే కాన్సులేట్లోకి వెళ్ళగానే ప్రతి స్టూడెంట్ ఫస్ట్ ఒక ఫియర్ ఫ్యాక్టర్ ఒకటి ఉంటుంది, భయం వేస్తుంది, అమ్మో అమెరికా కాన్సులేట్ నా పరిస్థితి ఏంటో అని. ఎట్లయినా ఫస్ట్ టైం వెళ్తారు కాబట్టి ఆ భయం ఉంటుంది, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. సో వాటిని బూస్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలి, టిప్స్ ఏమన్నా? అసలు అక్కడ ఏముంటుందో మీరు ఎప్పుడు వెళ్ళారో నాకు తెలియదు, కానీ మీరు ఎట్లా ప్రొజెక్ట్ చేస్తున్నారంటే అంటే నేను భయపడ్డా సీరియస్. నేను వెళ్ళినప్పుడు ఏంటో లోపలికి వెళ్ళి దారి కొత్త, మనకి అక్కడ అంత కొత్తగా ఉంటది కదా. సో ఆ భయాన్ని లేకుండా కాన్ఫిడెన్స్ మెయింటైన్ చేయాలంటే ఏం చేయాలి? భయపడాల్సిన అవసరం ఏం లేదు. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు మీరు ఒక 6 నెలల నుండి లేదా సంవత్సరం నుండి కొంతమంది ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. ఈ సంవత్సరం నుండి ప్రాసెస్ స్టార్ట్ చేసి అక్కడికి
అక్కడికి వెళ్ళిన ఒక 5 minutesలో మీరు ప్రజెంట్ చేసే దాన్ని బట్టే మీకు వీసా ఇంటర్వ్యూ వస్తుంది. ఓకే. సో మీరు ఈ 4-5 minutesలో మెస్అప్ చేస్తే మీ ఎఫర్ట్ అంతా పోతుంది మీకు ఇక్కడ. కాబట్టి అది జాగ్రత్తగా పెట్టుకోండి. అండ్ మీరు లోపలికి ఎంటర్ అయ్యారు, అక్కడ నుండి అక్కడికి వెళ్ళడానికి ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు పడుతుంది అనుకుందాం. ఆ 15-20 నిమిషాల్లో చేంజ్ అయ్యేది ఏం లేదు. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వాళ్ళు మిమ్మల్ని ఏం కూడా చేయరు. అన్లెస్ మీరు ఎప్పుడు టెన్షన్ పడాలంటే మీరు ఫేక్ డాక్యుమెంట్ తీసుకెళ్తే, ఎగ్జాక్ట్లీ, మీరు మిస్లీడింగ్ కాంటెంట్ మీ దగ్గర ఉంటే తప్ప భయపడవద్దు. అండ్ నేను ఎప్పుడు కూడా చెప్తా, వీసా రాకపోయినా పర్లేదు కానీ ఫ్రాడ్యులెంట్ డాక్యుమెంట్ ఎప్పుడు కూడా సబ్మిట్ చేయొద్దు. ఒక్కసారి చేశారంటే జీవితాంతం ఇంకా బ్యానే. జీవితాంతం బ్యాన్. ఒకటి ఏంటంటే దట్ ఏమవుతుందంటే నేను స్పెసిఫిక్గా చెప్పేది ఏంటంటే వేరే కంట్రీస్కి వెళ్ళకుండా అవ్వాల్సి వస్తుంది. అండ్ వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకోవచ్చు మన మీద ఫ్రాడ్యులెంట్ డాక్యుమెంట్స్ ఇస్తే. క్రిమినల్ యాక్టివిటీ, దట్ ఈస్ ఎ క్రిమినల్ యాక్టివిటీ, దట్ ఈస్ ఎ క్రిమినల్ యాక్టివిటీ. యా, కాబట్టి ఎప్పుడు కూడా మిస్లీడ్ చేయదు. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే మీకు ఒక దాంట్లో తక్కువ పర్సెంటేజ్ వచ్చింది. రైట్. తక్కువ పర్సెంటేజ్ వచ్చినప్పుడు నేను థర్డ్ ఇయర్లో తక్కువ పర్సెంటేజ్ వచ్చింది అనుకుందాం ఒక సబ్జెక్ట్లో. నేను థర్డ్ ఇయర్ ఉన్నప్పుడు నాకు రీజన్ హెల్త్ బాగాలేదా లేకపోతే ఇంకా ఏదో చెప్పి దానికి ఇట్లా అయింది. దాని తర్వాత నాకు సేమ్ అదే రిలేటెడ్ సబ్జెక్ట్లో నేను 4th ఇయర్లో నా హెల్త్ బాగుపడింది కాబట్టి సెట్ అయిన తర్వాత నేను బాగా చదువుకున్నాను. అది నేను ఒకవేళ డాక్యుమెంట్ చూస్తే అదొక్క సెమిస్టర్లోనే నాకు తక్కువ వచ్చాయి, లేదా ఆ టైంలో నేను ఫోకస్ చేయలేదు. ఆ టైంలో నాకు అసలు చదువుకుంటే బాగుపడతారనే బుద్ధి కూడా లేదు అప్పుడు. దాని తర్వాత నాకు వెన్ ఐ రియలైజ్ నేను మంచి దారిలో వచ్చానని చెప్పడం ఇట్స్ ఆల్వేస్ గుడ్. ఇట్స్ ఆల్వేస్ ఎప్పుడు కూడా అంటే ఇప్పుడు నా దగ్గరికి ఎవరైనా వచ్చి నేను ఒక తప్పు చేశాను కానీ ఇప్పుడు మారాను అని చెప్తే ఓకే, కానీ ఇప్పుడు కూడా నాకు ఫేక్ డాక్యుమెంటేషన్ ఇచ్చి నన్ను మిస్లీడ్ చేస్తే తప్పని అంటున్నా. తక్కువ పర్సెంటేజ్ వచ్చింది అని చెప్పి వీసా ఆఫీసర్కి మనం జెన్యున్గా ఉండడం నచ్చుతుంది. అదే తప్ప తక్కువ పర్సెంటేజ్ వచ్చింది కదా దాని బదులు నేను దొంగ డాక్యుమెంట్ ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టి ఎక్కువ పర్సెంటేజ్ వచ్చిందని ప్రొజెక్ట్ చేస్తే వీసా ఛాన్సెస్ ఉంటుందని చెప్పడం తప్పది. ఇప్పుడు ఈ మధ్యన వాళ్ళ దగ్గర డేటాబేస్లో ఏంటంటే కొంతమంది ఫేక్ సర్టిఫికేట్స్ ఇవన్నీ తీసుకొస్తున్నారు. వాళ్ళకు దే హ్యావ్ దేర్ ఓన్ సెటప్ టు ఫైండ్ ఏది ఫేక్ ఏది ఒరిజినల్, ఇవన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి. బికాజ్ వాళ్ళు మిమ్మల్ని ఒక కంట్రీకి ఇన్వైట్ చేస్తున్నారు. అంతే కదా. ఈ మధ్య వెరీ రీసెంట్లీ సోషల్ మీడియా వెట్టింగ్ అని చెప్పి సోషల్ మీడియాలో మీరు మీ ప్రొఫైల్ అంతా పెడితే వెంటనే వీసా ఇవ్వట్లేదు వాళ్ళు. చాలా మందికి 221G ప్రాసెస్ అని ఒకటి ఉంటుంది అంటే అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ లాగా వాళ్ళని కొన్ని రోజులు ఆపి ఒక 10 రోజులు 15 రోజులు అట్లా ఆపి వాళ్ళ సోషల్ మీడియా మొత్తం చూసి, అంటే సోషల్ మీడియా చూడడంలో వాళ్ళ అర్థం ఏంటంటే మీరు కంట్రీ రిలేటెడ్గా మీ కాంటాక్ట్ ఏంటో తెలుస్తుంది అక్కడ. అంతే కదా. కంట్రీ రిలేటెడ్గా మీరు దేశానికి రిలేటెడ్గా ఏమన్నా యాంటీగా ఏమన్నా అట్లాంటి పోస్టులు పెట్టారా, తిట్టారా, ట్రంప్ని తిట్టారా అని కాదు కానీ ఐ మీన్ టు సే ఇప్పుడు నేషనాలిటీ రిలేటెడ్గా మీరు అబ్యూజివ్గా ఏమైనా మాట్లాడారా, ఇప్పుడు టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని మీరు ఎంకరేజ్ చేస్తున్నారా అనే పాయింట్స్ అట్లాంటివి చూడడము. ఈ మధ్యలో ఏంటంటే ఇప్పుడు మీ సోషల్ మీడియా పేజ్ చూసి మీరు ఎట్లాంటి వాళ్ళు చెప్పగలుగుతారు అలా చెప్తున్నారు. దీనికి ఏమంటున్నారంటే సార్ నేను ఒకప్పుడు ఇట్లా మొన్న ఏదో వార్ జరిగింది, ఆ వార్ అప్పుడు అమెరికా మీద యాంటీగా చేశాను లేదా పాకిస్తాన్ మీద యాంటీగా మాట్లాడాను, ఆ పోస్ట్లకు నేను లైక్ చేశాను కాబట్టి నాకు ఏమైనా వీసా రాదు కావచ్చు, అందుకే నేను నా సోషల్ మీడియా ఇన్ఫర్మేషన్ ఇవ్వను అని అంటున్నారు. సో మేము రీసెంట్గా చేసిన వాటిలో ఏంటంటే నేనైతే ఆ రూల్ ఎప్పుడైతే వచ్చిందో సోషల్ మీడియా వెట్టింగ్ అనేది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుండి ప్రతి ఒక్క స్టూడెంట్కి చెప్తున్నాను. 100 మందిలో మహా అయితే ఒక్కరు కూడా ఉండరండి సోషల్ మీడియా అకౌంట్స్ లేకుండా ఒక్కరు కూడా ఉండరు. ఉన్న వాళ్ళందరికీ కూడా పెట్టమని చెప్తున్నాను. సోషల్ మీడియా పెట్టిన తర్వాత ఏమవుతుందంటే కొంతమందికి వాళ్ళు సార్ నాకు అసలు సోషల్ మీడియా పెట్టడం ఇష్టం లేదు అంటే నేను వాళ్ళను చెప్తాను ఖచ్చితంగా పెట్టాలని చెప్తాను. బట్ వాళ్ళు నో అంటే ఐ కెనాట్ సే ఎనీథింగ్. కొంతమంది నాకు తెలియకుండా కూడా చేసుకుంటారు. అలా చేసుకుని వెళ్ళిన వాళ్ళకు కూడా 221G ప్రాసెస్ ఇచ్చి అప్డేట్ యువర్ సోషల్ మీడియా ప్రొఫైల్స్ అని చెప్పిన కేసెస్ కూడా ఉన్నాయి. సో వీళ్ళకు 1 వీక్ 10 days తీసుకొని మా దగ్గర ఇప్పుడు లెట్సే ఒక 500 మందికి చేసాం రీసెంట్లీ ఆ సెమిస్టర్కి. 500 మందిలో కనీసం ఒక 40 నుండి 45 మందికి 221G ప్రాసెస్ అని చెప్పి 10-15 రోజులు టైం తీసుకొని వీసాస్ అప్రూవ్ అయ్యాయి. ఆ 40 మందికి అప్రూవ్ అయ్యాయి. 40 మందికి అప్రూవ్ అయ్యాయి కానీ ఒక 10 to 15 days టైం అయితే తీసుకున్నారు. వేస్ట్ అని ఏం లేదు, వాళ్ళకి తెలుసు యూనివర్సిటీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది. ఆ లోపు వాళ్ళు టైం తీసుకొని వాళ్ళు అవాల్యుయేట్ చేసి మనకి ఇచ్చారు కానీ అందరికీ అప్రూవ్ అయింది. కాబట్టి కంగారు పడొద్దు అని చెప్తున్నాను నేను. ఒకవేళ పెట్టకున్నా కానీ సోషల్ మీడియా ప్రొఫైల్స్ మనం అప్డేట్ చేయకపోతే
నేను చెప్పిన లిస్ట్లో కొంతమంది అప్డేట్ చేయకపోతే వాళ్ళకి 221G ప్రాసెస్ ఇచ్చి ప్లీజ్ అప్డేట్ యువర్ సోషల్ మీడియా ప్రొఫైల్స్, ప్లీజ్ ప్రొవైడ్ యువర్ సోషల్ మీడియా ప్రొఫైల్స్ అని చెప్పారు. అట్లా చెప్పిన కేసెస్లో కూడా మేము వాళ్ళకి సోషల్ మీడియా ప్రొఫైల్స్ ఈమెయిల్ చేసాము, అవి చూసుకొని దాని తర్వాత వాళ్ళకి కూడా వీసా అప్రూవ్ అయినాయి. సూపర్. సో బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి వీసా ఆఫీసర్ ముందు? కాన్ఫిడెంట్గా ఉండాలి అంతే. అంటే మీరు ఇంత డీటెయిల్గా అడిగితే అంటే ఒక ప్రతి ఒక్కరికి కూడా అదే కదా యాంగ్జైటీ, ఎట్లా ఉండాలి, ఎట్లా ఉంటే ఆయన లేదంటే నెగటివ్ ఇంపాక్ట్ ఎలా పడుతుంది నా మీద, నేను పోయి ఇట్లా కాలు ఊపుకుంటా చెప్పండి సార్ అంటే ఏమన్నా అవుతుందేమో, ఇవన్నీ టెన్షన్లే కదా. లేదు నాన్న నువ్వు ఎలా కావాలంటే అలా. ఇప్పుడు మీరు ఒక మాట చెప్తే నాకు చాలా నచ్చింది, షార్ట్ వేసుకుని పోయిన వాళ్ళకి కూడా వీసా వచ్చింది అనేసరికి నాకు మై గాడ్, మీరు షార్ట్ వేసుకొని వెళ్తారా రేపు? కాదు అంటే అంత ఓకే, మన ఫ్రీడమ్ ఉంది పర్వాలేదు అనే ఒక ఉంది. అదే నేను ఏమంటున్నానంటే మనం ఒక వీసా ఆఫీసర్ దగ్గరికి వెళ్తున్నాము, వాళ్ళు మనకు వీసా ఇస్తున్నారు, మనం ఒక $185 కట్టి వీసా స్లాట్ కొనుక్కున్నాం వాళ్ళ దగ్గర. ఒక 3 నుండి 5 నిమిషాల వరకు కొనుక్కున్నాం ఆ డబ్బులు ఇచ్చేసి. ఆ టైంలో మనం ఎంత బెస్ట్ ఇవ్వాలనేది ఇంపార్టెంట్. ఇప్పుడు బాడీ లాంగ్వేజ్ అనేది ఎట్లా ఉంటుంది అంటే, లెట్స్ సే ఇప్పుడు పెద్ద లైన్ ఉంది, మీరు చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యి ఆ టైంలో వాళ్ళని ఏమడుగుతున్నారు వీళ్ళని ఏమడుగుతున్నారు స్ట్రెస్ ఫీల్ అయ్యి మీరు మీ ఛాన్స్ వచ్చే వరకు, అంటే మిమ్మల్ని వీసా వచ్చే టైం వరకు ఇట్లా అలసిపోయినట్టుండి లేదా టెన్షన్ పడ్డట్టుండి అలా ఉండడం వల్ల దట్ ఇంపాక్ట్స్ యువర్ వీసా రిజల్ట్. కాబట్టి ఆ లైన్లో ఉన్నప్పుడు కావచ్చు, లేదా చాలా మంది ఏం చేస్తారంటే అందరితో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటారు. మీకు ఏం క్వశ్చన్స్ వచ్చాయి, మీరు ఏ కౌన్సిలర్కి వెళ్ళారు, మీ ఏ యూనివర్సిటీ, మీ ఫీజు ఎంత, అవన్నీ మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ మాట్లాడడం వల్ల ఏంటంటే కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది మీకు. సో ట్రై టు బీ కామ్. ఆ లైన్లో ఉన్నప్పుడు కావచ్చు, లోపలికి వెళ్ళినప్పుడు కావచ్చు, కొంచెం కామ్గా ఉండండి, టెన్షన్ పడొద్దు, స్ట్రెస్ ఫీల్ అవ్వద్దు. మీకేంటంటే యూ ఫీల్ దట్ యు ఆర్ ద ఓన్లీ పర్సన్ ఇన్ ద ఎంబసీ. మీరు ఒక్కరే ఉన్నారు ఎంబసీలో, మీ ఎంబసీలో ఎవ్వరూ లేరు, మీ పక్కనంతా ఎవరు లేరు. మీ టైం వచ్చినప్పుడు వీసా ఆఫీసర్ని చూడాలి, వాళ్ళు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. అది ఒక్కటే గుర్తుపెట్టుకోండి అంతే. చదువు తర్వాత నేను ఇండియా తిరిగి వస్తాను అని నమ్మించడానికి ఎలాంటి ప్రశ్నలు, అంటే ఐ మీన్ వారికి నమ్మకం కలగాలి, నేను నాన్ ఇమిగ్రెంట్ అనే విషయం వాడికి అర్థం అవ్వాలి అంటే ఎలాంటి జవాబులతో సిద్ధంగా ఉండాలి మనం? ఇప్పుడు వీసా రావడానికి నేను చెప్పేది ఏంటంటే మెయిన్గా 4 రీజన్స్. ఫస్ట్ కాండక్ట్, మీకు కావాల్సిన ఎడ్యుకేషన్ ఉందా లేదా, అదేంటంటే మీకు జిఆర్ఈ, టోఫెల్, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎగ్జామ్స్తో పాటు యాప్టిట్యూడ్ ఎగ్జామ్స్, వీటన్నిటిని మీకు అంటే I-20 అంటే మీకు ఒక యూనివర్సిటీ నుండి అడ్మిషన్ వచ్చిందా, ఒకటి మీ కాండక్ట్ బాగుందా లేదా, అంటే మీ దగ్గర ఏం క్రిమినల్ యాక్టివిటీస్ లేదు, మీరు మా దేశానికి రావడం వల్ల మా దేశానికి ఏం నష్టం లేదు. ఓకే. మూడోది ఏంటంటే ఫైనాన్స్, మాకు కావాల్సిన డబ్బులు ఉన్నాయా లేదా, వెళ్ళి చదువుకొని రావడానికి మనకు కావాల్సినంత డబ్బులు ఉన్నాయా లేదా. అండ్ లాస్ట్ మేజర్ థింగ్ ఏంటంటే నేను అక్కడికి వెళ్ళి నా చదువుకొని మళ్ళీ నా దేశానికి నేను తిరిగి వస్తా. ఈ 4 పాయింట్స్ మీద వీసా ఇస్తారు. అంటే నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం, నాకున్న అవగాహన ప్రకారం దీని మీద ఇవన్నీ కన్సిడర్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో ఈ విషయాలన్నీ కన్సిడర్ చేస్తారు కాబట్టి మనం ఈ అన్ని విషయాలలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ 4 పాయింట్స్లో మనం జాగ్రత్తగా ఉండాలి. అయితే వీసా ఎందుకు రిజెక్ట్ అయిందని మాత్రం అమెరికన్ వీసా ఆఫీసర్ మనకు చెప్పరు. అందరికీ 214B ఫామ్ అని ఒక స్టాండర్డ్ ఫామ్ ఇస్తారు వీసా రిజెక్ట్ అయినప్పుడు. ఆ 214B ఫామ్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ రూల్స్. ఆ 214Bలో కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. ఈ కారణాల వల్ల మీకు వీసా రిజెక్ట్ చేసాం. అంటే యు ఆర్ ఏ పొటెన్షియల్ ఇమిగ్రెంట్, అంటే మీరు ఆ దేశానికి వెళ్తే మళ్ళీ తిరిగి రారు అనేది వన్ ఆఫ్ ద క్లాస్. మీరు అక్కడికి వెళ్తే మళ్ళీ వెనక్కి రారు అనే పాయింట్ మీద మేము రిజెక్ట్ చేస్తున్నాం అనేది వన్ ఆఫ్ ద క్లాస్ అన్నట్టు. సో మీరు అడిగిన ప్రశ్నకి మళ్ళీ మేము ఇండియాకి వస్తున్నాము, ఇక్కడే సెటిల్ అవుతామని అంటే, ఇంతకుముందు చెప్పిన దాంట్లో ఒకటి ఫస్ట్ థింగ్ ఏంటంటే సోషల్ టైప్స్. సోషల్ టైప్స్ అంటే మా అమ్మ నాన్న ఇక్కడే ఉన్నారు, నా ఫ్యామిలీ ఇక్కడే ఉంది, కాబట్టి నేను అక్కడికి వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వను. స్ట్రాంగ్ సోషల్ టైప్స్ ఉన్నాయి నాకు ఇండియాలో. స్ట్రాంగ్ ఫైనాన్షియల్ టైప్స్, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు పెళ్ళయిందంటే తొందరగా ఇస్తారేమో, లేదనుకో అక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకుని అక్కడే ఉండిపోతాడేమో. పెళ్ళయిందంటే ఇక్కడ వైఫ్ వదిలిపెట్టదు కదా, సో వాళ్ళకన్నా ఎక్కువ ఈ వైఫ్ ఫాలో అదే కదా. సో సోషల్ టైప్స్ ఇస్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఫైనాన్షియల్ టైప్స్. నాకు ఇక్కడ చాలా ఆస్తులు ఉన్నాయి, ఈ ఆస్తులను వదిలిపెట్టి నేను అక్కడికి వెళ్ళను అనేది ఒకటి. అండ్ ఇంతకుముందు నేను మీకు ఒక చెప్పిన దాంట్లో ఏంటంటే నాకు ఇక్కడ ఆల్రెడీ జాబ్ ఉంది, జాబ్ చేసి పని చేశాను, మాస్టర్స్ లెవెల్కి వెళ్తున్నాను. అక్కడ మాస్టర్స్ చదువుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఇండియాకి వచ్చిన తర్వాత మళ్ళీ నాకు జాబ్ ఇవ్వడానికి రెడీ ఉన్నారు, కాబట్టి నేను అక్కడే ఎందుకుంటాను అని చెప్పడం ఒకటి. ఓకే, సో ఇవి మెయిన్ పాయింట్స్ అని నేను అనుకుంటున్నా. కానీ నేను చెప్తున్నా కదా, యుఎస్ వీసా అనేది కొంచెం లక్ కూడా ఉండాలి. ఎందుకంటే నా దగ్గర ఉన్న స్టూడెంట్స్లో
చాలా తక్కువ పర్సెంటేజ్ ఉండి చాలా బ్యాక్లాగ్స్ ఉండి మినిమం పర్సెంటేజ్ ఉన్న వాళ్ళకు వీసా వచ్చినాయి. బెస్ట్ పర్సెంటేజ్ ఉండి మంచి స్కోర్స్ ఉండి ఫినాన్షియల్గా అన్ని ఉన్న వాళ్ళకు కూడా రిజెక్ట్ అయింది. అంటే ఒక 1 minute ఎస్ వీసా అప్రూవ్డ్ అనే కేసెస్ చాలా ఉన్నాయి. అదే 1 minute ఏమి క్వశ్చన్స్ అడగకుండా వీసా రిజెక్ట్ చేసిన కేసెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు అన్నారు కదా ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్తారు అనేది, ఒక మొత్తం వాళ్ళ లింక్ డాక్యుమెంట్స్ తీసుకుపోయిన వాళ్ళకు కూడా వీసా రిజెక్ట్స్ అనే కేసెస్ ఉన్నాయి. ఊరికే జస్ట్ బేసిక్ డాక్యుమెంట్ అసలు ఏం డాక్యుమెంట్ అడగకుండా కూడా వీసా ఇచ్చిన కేసెస్ కూడా ఉన్నాయి. సో కొంచెం యుఎస్ వీసాలో కొంచెం లక్ కూడా ఫేవర్ చేస్తుంది. రైట్. సో మా వేణుస్వామిని వీళ్ళందరినీ పట్టుకొని ఆ పూజలు చేయించుకుంటాం. అయితే పూజలు చేస్తే వీసా రాకపోవచ్చు. అవునా? ఎందుకు మాకు వీసా దేవుడు కూడా ఉన్నాడు ఇక్కడ హైదరాబాద్ లో. వీసా వచ్చిన తర్వాత వెళ్తా ఉంటారు. అంటే చాలా మంది ఫస్ట్ వీసా రావాలని మొక్కుకుంటారు. అక్కడ ఎన్నో రౌండ్స్ 110 ప్రదక్షిణలు చేస్తారు. వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్తారు. మళ్ళీ 110 అట్లా. నాకు చాలా మంది వీసా వేరే ప్లేసెస్ లో ఉన్న వాళ్ళు ఐ మీన్ అరౌండ్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వీసా రాగానే ఫస్ట్ పాస్పోర్ట్ తీసుకుంటారు, దేవుడి దగ్గరికి వెళ్తారు, రౌండ్ చేస్తారు, మళ్ళీ నా దగ్గరకు వచ్చి దానికన్నా ముందే అక్కడ అప్లికేషన్ పెట్టుంటారు. వచ్చినప్పుడు నేను అంత బొట్టు అదంతా ఉంటుంది, ఎవరు నమ్మకాలు వాళ్ళవి. బట్ నేను కూడా విన్నాను, అంటే వీసా దేవుడు, వీసా వచ్చిన వాళ్ళకి చాలా మంది అక్కడికి వెళ్తారని విన్నాను నేను కూడా. రెండోది సరే, ఫస్ట్ టైం వీసా రిజెక్షన్ బాగా కుంగిపోతారు స్టూడెంట్స్. ఇక జీవితం అంతా అంధకారం అయిపోయింది అన్నట్టుగా ఫీల్ అవుతారు. సో ఫస్ట్ వీసా రిజెక్షన్ అయిన స్టూడెంట్స్ నెక్స్ట్కి ఎప్పటికి ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి? నెక్స్ట్ టైం ఫస్ట్ వీసా రిజెక్ట్ అయిన వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ అవైలబుల్ స్లాట్ ఎప్పుడు ఉంటే అప్పుడు వెళ్ళొచ్చు. నార్మల్గా ఏంటంటే మీరు వీసా రిజెక్ట్ అవ్వగానే అట్లీస్ట్ ఇట్ టేక్స్ 1 day టు అప్డేట్ ద డేటాబేస్. అంతే 1 day. దాని తర్వాత మీరు మీ దగ్గర డబ్బులు ఉండి మీ దగ్గర వీసా అపాయింట్మెంట్ డేట్ ఉంటే మీరు రోజు వెళ్ళినా మిమ్మల్ని అనడానికి ఎవరు లేరు. అవునా? యూ కెన్ గో ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఇన్ని రోజులే వెళ్ళాలి, ఇంత మినిమం ఇన్ని టైమ్సే వెళ్ళాలి అనేది ఎక్కడ కూడా లేదు. అంటే నేను విన్నానండి, ఒకసారి అయిన తర్వాత చాలా టైం పడుతుంది, మళ్ళీ చేయరు, అంత ఈజీగా చేయరు, వీసా డేట్స్ దొరకట్లేదు. అండ్ మొన్న రీసెంట్లీ కూడా ఏంటంటే ఒకసారి వీసా ఫస్ట్ టైం అప్లై చేసే వాళ్ళకు కొన్ని ఎక్కువ డేట్స్ ఉన్నాయి అవైలబిలిటీ. సెకండ్ టైం వాళ్ళకి వీసా డేట్స్ లేవు. కానీ ఒకవేళ మీకు వీసా డేట్స్ అవైలబిలిటీ ఉంటే మీరు ఎన్నిసార్లైనా వెళ్ళొచ్చు. కాకపోతే నేనేం చెప్తున్నా అంటే ఫస్ట్ టైంకి సెకండ్ టైంకి మీరు ఎవాల్యుయేట్ చేసుకోవాలి మీ ప్రొఫైల్ని. ఫస్ట్ టైం రిజెక్ట్ అయింది, ఎందుకు రిజెక్ట్ అయింది, ఏ కారణాల వల్ల రిజెక్ట్ అయిందంటే నేను ఎట్లా అసెస్ చేస్తానంటే ఇప్పుడు మీకు స్టూడెంట్ వీసా రిజెక్ట్ అవ్వగానే ఎందుకు రిజెక్ట్ అయింది అని తెలుసుకోవడానికి స్టూడెంట్స్తో మాట్లాడతాం అన్నట్టు మనం. సో మిమ్మల్ని ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు, ఏ క్వశ్చన్ ద్వారా మీకు రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు అని కొంచెం అంచనా వేయగలుగుతాం అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ మీకు ఎన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయని అడిగారు, అనగానే అతనికి ఒక 20 బ్యాక్లాగ్స్ ఉన్నాయని అనుకుందాం. ఓ అవునా అని చెప్పి రిజెక్ట్ చేశారు అనుకోండి. సో అప్పుడు ఏమవుతుంది, ఈ అబ్బాయికి 20 బ్యాక్లాగ్లు ఉండడం వల్ల రిజెక్ట్ అయ్యారని మనకు ఒక అంచనా వస్తుంది. ఖచ్చితంగా అదని చెప్పాలి నేను కూడా, కానీ ఆ క్వశ్చన్ దగ్గర ఆపారు కాబట్టి సో అదే రీజన్ అయ్యి ఉండొచ్చు అని ఒక అంచనా ఉండి నెక్స్ట్ టైం దానికి జాగ్రత్త చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూనివర్సిటీ గురించి మాట్లాడాను అనుకోండి, ఏ యూనివర్సిటీకి వెళ్తున్నారు, పలానా యూనివర్సిటీకి వెళ్తున్నాం. పలానా యూనివర్సిటీ అది ఎవరు సజెస్ట్ చేశారు అంటే సో పలానా వాళ్ళు చేశారు, వేరే సోర్స్ నుండి తెలుసుకున్నాను. అదంత పెద్ద యూనివర్సిటీ కాదే, ఆ ర్యాంకింగ్ ఎంత అనుకుంటున్నారు, అక్కడ మీకు ఎలా తెలుసు, ఆ యూనివర్సిటీ గురించి స్ట్రెస్ చేసి అప్పుడు మీకు వీసా రిజెక్ట్ అయింది అనుకోండి. సో ఆ యూనివర్సిటీ గురించి స్ట్రెస్ చేస్తారు కాబట్టి యూనివర్సిటీ రిలేటెడ్గా మీకు వీసా ఇవ్వలేదు కాబట్టి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు వేరే యూనివర్సిటీ పెట్టాలి అనేది ఆలోచిస్తాం అన్నట్టు. ఒకవేళ మీకు బ్యాక్లాగ్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఆ రీజన్ మీద రిజెక్ట్ చేస్తే మనకు ఎలా తెలుస్తుంది అంటే ఆ రీజన్ వల్ల మీకు రిజెక్ట్ చేశారు అనుకుందాం. సో నెక్స్ట్ టైం వెళ్ళినా బ్యాక్లాగ్స్ కౌంట్ అయితే మారదు కదా, కాబట్టి ఇంకా ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి అని నెక్స్ట్ టైం వెళ్తున్నప్పుడు ఇంకా ఛాన్సెస్ తక్కువ ఉంటాయి బాబు అమ్మ అలా అని చెప్తాం అట్లా. అయితే వీసా రిజెక్ట్ అయినప్పుడు స్టూడెంట్తో మాట్లాడి ఆ పాయింట్ని అంచనా వేసి మనం మళ్ళీ నెక్స్ట్ టైం చేయడానికి ఉంటుంది. కాకపోతే నేను గమనించింది ఏంటంటే నాకు ఒక 10,000 వీసాల పైన చేస్తున్నాను. ఈ వీసా ఎక్స్పీరియన్స్తో నేను చెప్పేది ఏంటంటే మీ ప్రొఫైల్ ఒకటి ఉంది, ఓకే. సో మీ ప్రొఫైల్ని ఫస్ట్ టైం రిజెక్ట్ అయిపోయింది, మీ DS-160 ఒకసారి రిజెక్ట్ అయింది. సెకండ్ టైం మనం వీసా ప్రాసెస్కి అప్లై చేసినప్పుడు సెకండ్ టైం అది స్కాన్ చేసినప్పుడు చేంజ్ డేటా క్యాప్చర్ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఏం కొత్త ఇన్ఫర్మేషన్ ఉందా అప్లికేషన్లో. ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 3 నెలల క్రితం వెళ్ళారు, ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నారు. ఈ 3 నెలల్లో మీకు ఏం మారింది, మీ పాస్పోర్ట్ నెంబర్ మారిందని అనుకుందాం ఎగ్జాంపుల్, దాంట్లో పెద్ద తేడా ఏముండదు వాళ్ళకు. మీ ఇంటి అడ్రస్ మారింది, వాళ్ళకి పెద్ద తేడా ఏముండదు. ఫోన్ నెంబర్ మారింది, పెద్ద తేడా ఏముండదు, ఓకే. మీ రిఫరెన్స్ కాంటాక్ట్స్ మారింది, తేడా ఏముండదు,
ఓకే, ఏది తేడా వస్తుందంటే మీరు ఏం చేంజ్ చేయొచ్చు అంటే, లేదా ఇప్పుడు మీ అమ్మా నాన్న పేరు మార్చడం కావచ్చు, అడ్రస్లు అమ్మా నాన్న పేరు మార్చలేము, అడ్రస్లు అవి మార్చినా వాళ్ళకి పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు. సో వాళ్ళు చూసేది ఏంటంటే మెయిన్గా, అండ్ ఎడ్యుకేషన్ కూడా 10th ఇంటర్మీడియట్, మీరు ఇప్పుడు పీజీకి వెళ్తున్నారు, 10th ఇంటర్మీడియట్ బ్యాచిలర్స్ లెవెల్ మాస్టర్స్ లెవెల్ మార్చలేరు, అది అట్లానే ఉంటుంది. మీరు మార్చేది ఏంటంటే ఈ 3 నెలల్లో మీరు ఏం చేశారు, ఏదైనా జాబ్లో జాయిన్ అయ్యారు అనుకుందాం ఎగ్జాంపుల్, అది మారుతుంది. ఈ 3 నెలల్లో మీరు ఏమైనా క్రిమినల్ యాక్టివిటీ చేశారు విచ్ ఈస్ నెగిటివ్, అది మారుతుంది. అండ్ మెయిన్గా యూనివర్సిటీ అన్నట్టు, మీరు ఏ యూనివర్సిటీ అయితే ఈ యూనివర్సిటీ నుండి ఈ యూనివర్సిటీకి మారారు. నేనేమంటున్నా అంటే ఒక యూనివర్సిటీ గురించి స్ట్రెస్ చేసి రిజెక్ట్ చేశారు అనుకుందాం. సో మీరు మల్టిపుల్ యూనివర్సిటీస్ అప్లై చేసినప్పుడు మీకు ఒక 3 అడ్మిషన్స్ వచ్చాయి. ఈ యూనివర్సిటీ కనుక మీకు రిజెక్ట్ అయితే అంటే నెక్స్ట్ టైం వెళ్తున్నప్పుడు ఇంకొక బెస్ట్ యూనివర్సిటీ మీద వెళ్ళడం వల్ల ఏంటంటే అట్లా మార్చితే వీసా మీద ఏం ప్రభావం ఉండదు. ఏం ప్రభావం ఉండదు, బికాస్ ఎందుకంటే మీకు ఒక 4 అడ్మిషన్స్ వచ్చాయి, దానిలో బెస్ట్ పిక్ చేసుకుని వెళ్ళిపోతారు అంతే. సో వెళ్తున్నప్పుడు ఈ కొత్త అడ్మిషన్, కొత్త యూనివర్సిటీని తీసుకున్నాను అంటే కొంచెం ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే లాస్ట్ టైం మీరు యూనివర్సిటీ మీద స్ట్రెస్ చేశారు, ఈసారి నాకు యూనివర్సిటీ మారడం వల్ల ఇది కొంచెం బెస్ట్ యూనివర్సిటీ అనుకుని వెళ్తున్నాను అని చెప్పి చెప్పడం. అదే మీకు బ్యాక్లాగ్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, కొంచెం ఛాన్సెస్ తగ్గుతాయి. ఇలా అని చెప్పేసి ఖచ్చితంగా ఫస్ట్ టైం మీకు 20 బ్యాక్లాగ్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం వెళ్తే ఖచ్చితంగా రిజెక్ట్ అవుతుంది అని కూడా లేదు ఎక్కడ కూడా. సో వాళ్ళ వీసా ఎక్స్పీరియన్స్ని ప్రకారం అంచనా వేసి ఒక ఐడియాతోని నెక్స్ట్ టైంకి మనం ట్రై చేస్తాం. ఇన్నిసార్లు వెళ్ళాలి అన్నిసార్లు వెళ్ళాలని మాత్రం ఎప్పుడు కూడా ఉండదు, ఎన్నిసార్లు అయినా వెళ్ళొచ్చు. కానీ ఎప్పుడు కూడా ఏంటంటే ఫస్ట్ టైం ఇస్ ద బెస్ట్ అన్నట్టు, ఫస్ట్ టైంకి బెస్ట్ హిట్ ఇవ్వడానికి చూడాలి. వీసా వచ్చేసింది, అమెరికా ప్రయాణం అవుతుంది. సో థింగ్స్ టు డూ ఆఫ్టర్ గెట్టింగ్ వీసా. ఓకే, సో ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి అమెరికా వెళ్ళే ముందు, ఏమేం చేయాలి, ఏమన్నా ప్రిపరేషన్? ఫస్ట్ వీసా రాగానే మనం ఫ్లైట్ టికెట్ గురించి చూసుకోవాలి. అంటే లైక్ ఎందుకంటే ఎంత ఎర్లీగా బుక్ చేసుకుంటే అంత కొంచెం బెస్ట్ రేట్ వస్తుంది అనేది ఒకటి. అండ్ మనం ఏ లొకేషన్కి వెళ్తున్నాము, పలానా లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనం న్యూయార్క్ వెళ్తున్నాం అనుకోండి, న్యూయార్క్ వెళ్తుంటే మీరు యూనివర్సిటీలో ఉండాలనుకుంటున్నారా లేదా యూనివర్సిటీ దగ్గర ఉండాలనుకుంటున్నారా అనేది చూసుకోవాలి ఒకసారి. యూనివర్సిటీ దగ్గర ఉండాలనుకుంటే ఈ మధ్య ఏంటంటే చాలా, నేను యూఎస్కి వెళ్ళినప్పుడు ఏమైందంటే ఐ రిమెంబర్ దట్, నేను యూఎస్కి వెళ్తున్నప్పుడు నాకు చుట్టుపక్కల అప్పుడు ఎవరు లేకుండే. ఐ రిమెంబర్ ఒక అన్న కరీంనగర్లో ఉంటుండే, ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరికీ స్వీట్లు ఇచ్చి ఆయన కాంటాక్ట్ నెంబర్ తీసుకొని పేపర్లో అన్ని రాసుకుని, అంటే ఏమేమి ఐటమ్ తీసుకురావాలి, పచ్చడి తీసుకురావాలా, ఇంకా ఇవన్నీ రాసుకొని వెళ్ళిన తర్వాత అతను ఎక్కడో 2 hours దూరంలో ఉంటే అక్కడ నుండి వచ్చి నన్ను పిక్ చేసుకొని ఇది అంత ఉండేనట్టు. ఇప్పుడు అసలు నాకు ఫోన్ కూడా లేదు అప్పుడు వెళ్ళినప్పుడు. ఎలా అక్కడికి వెళ్ళిన తర్వాత కాయిన్ బాక్స్ లో అప్పుడు అక్కడ కాయిన్స్ ఉండే అన్నట్టు, క్వార్టర్స్ ఇట్లా వేసి ఫోన్ చేయడం, అది కూడా తెలియదు నాకు. సో అట్లా ఉండి ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ ఫోన్ తీసుకోవచ్చు. కొన్ని టెలిఫోన్ సర్వీస్, మొబైల్ సర్వీసెస్ ఉన్నాయి, ఒక 1000 రూపీస్ ఇస్తే వారం రోజుల వరకు మీకు యూఎస్కి వెళ్ళిన తర్వాత కూడా మన ఫోన్ పనిచేస్తుంది. సో అట్లా ఉంది. అంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు చాలా గ్రూప్స్ ఉన్నాయి శ్రీనివాస్ గారు. ఎట్లా అంటే మీరు న్యూయార్క్లో దిగుతున్నారు అనుకోండి ఎగ్జాంపుల్, న్యూయార్క్ ఒక 2 కిలోమీటర్ల దగ్గరలో ఓన్లీ మా తెలంగాణ వాళ్ళు, ఓన్లీ మా వరంగల్ వాళ్ళు, ఓన్లీ నాన్ వెజ్ తినేవాళ్ళు, ఓన్లీ అబ్బాయిలు లేదా ఓన్లీ అమ్మాయిలు, అంటే ఇంత స్పెసిఫిక్ గా చూసుకోవచ్చు మీరు. ఇట్లా కావాలి అనుకుంటే కూడా 10 మంది దొరుకుతారు. వాళ్ళకి ఒక వాట్సాప్ మెసేజ్ చేసి నేను ఇక్కడికి వస్తున్నాను, అంత స్పెసిఫిక్ ఉంది. కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అకామిడేషన్ ఎక్కడికి చూసుకోవాలి అంటే యూనివర్సిటీ దగ్గరలో ఎక్కడ చూసుకోవాలి. అండ్ చాలా మంది ఎట్లా ఉంటుందంటే యూనివర్సిటీ, చాలా మంది మోసం అనను మిస్లీడ్ ఎక్కడ అవుతారంటే, ఇప్పుడు మీరు న్యూయార్క్లో ఒక ఏరియాలో మీ యూనివర్సిటీకి ఒక 2 కిలోమీటర్ల దూరంలో, 2 మైళ్ళ దూరంలో మీకు ఒక అపార్ట్మెంట్ ఉందనుకుందాం. ఆ రూమ్లో వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ రూమ్ ఫోటో, బ్యాచిలర్స్ రూమ్స్ అంటే ఎట్లుంటే తెలుసు ఇంకా, కానీ ఫొటోస్ చూపించేటప్పుడు ఎలా చూపిస్తారంటే నీట్గా ఫొటోస్ తీసి పంపిస్తారు. సో వీళ్ళేంటి ఆ ఫొటోస్ చూసి అంతా బాగుంది అనుకుంటారు, అడ్వాన్స్ ఇస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కొంచెం రిగ్రెట్ అవుతారు, అరే ఇంత మెస్సప్ అయి ఉంది రూమ్ అనుకొని కొంచెం డిసప్పాయింట్ అవుతారు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే షార్ట్ టర్మ్గా వాళ్ళతో కమిట్ అవ్వండి. అంటే డోంట్ ఒక 1 year ఉంటాను లీజ్ రాసి అప్పుడు వీళ్ళ డాక్యుమెంట్స్ ఇస్తా అని చెప్పేసి అలా చెప్పడం అంతా కాకుండా షార్ట్ టర్మ్ ఇచ్చి అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు నచ్చిన తర్వాత దెన్ యూ టేక్ అ డెసిషన్. కానీ అకామిడేషన్ మాత్రం ఒకటి చూసుకోవాలి. అండ్ ఇంకోటి అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా మంది అంటే ఎంత డబ్బులు తీసుకెళ్ళాలి అని అంటారు, క్యాష్ ఎంత తీసుకెళ్ళాలి అంటారు. నేనేమంటానంటే క్యాష్ కన్నా
ట్రావెల్ కార్డ్స్ తీసుకెళ్ళడం బెటర్. ఎందుకంటే క్యాష్ అంతా పెట్టుకోవడం సేఫ్ కాదు. సేఫ్ అంటే మళ్ళీ మీరు అది మన క్రిమినల్ కంట్రీ ఏమైనా ఎక్కువ ఉంటుంది, క్రైమ్ రేట్ అనేది కాదు. ఇట్స్ నాట్ సేఫ్. అంటే ట్రావెల్ చేయడంలో ఏంటంటే చాలా మంది పాస్పోర్ట్స్ పోతూ ఉంటాయి, మల్టిపుల్ కనెక్షన్స్ ఉంటాయి ఫ్లైట్లో, అలసిపోతూ ఉంటాం, లాంగ్ జర్నీ కదా, సో మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి లిమిటెడ్ క్యాష్ పెట్టుకోండి. ఆ క్యాష్ కూడా బ్రేక్ ద క్యాష్, అంటే లైక్ యూనో $1 బిల్స్, $5 బిల్స్ అట్లా పెట్టుకుంటే బెటర్ అని చెప్పి జేబులో కొన్ని కంఫర్టబుల్గా ఉండడానికి చూసుకోవడము. అండ్ మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే, ఇది ఒక ఎవరైనా చూసే వాళ్ళకి ఇది చాలా, అంటే ఇప్పుడు కాదు తర్వాత నన్ను ఇంటర్వ్యూ మొత్తంలో ఏది గుర్తు చేసుకోకపోయినా ఈ పాయింట్ గుర్తు చేసుకుంటారు తప్పకుండా. డెఫినెట్గా వీసా వచ్చిన దగ్గర నుండి అమెరికాకి వెళ్ళేంత వరకు స్పెండ్ యువర్ టైమ్ విత్ యువర్ ఫ్యామిలీ. ఎందుకంటే నేను అది మిస్ అయ్యాను. నాకు వీసా వచ్చిన తర్వాత నాకు ఒక వారం రోజులు టైం ఉంది. ఆ వారం రోజులు కూడా మొత్తం నా దగ్గర ఎక్కువ డబ్బులేం లేవు. అప్పుడు ఆ డబ్బులు పట్టుకొని ఎక్కడ బెస్ట్ డీల్ ఇస్తారు, ఎక్కడ హోల్సేల్గా ఆఫర్స్ ఉన్నాయని వెళ్ళి బట్టలు కొనుక్కోవడము, చాలా ఫ్రెండ్స్ని తీసుకెళ్ళడం, ఆ బట్టలు కొనుక్కోవడం, ఇది కొనడము, అందరికి వెళ్ళి స్వీట్స్ చేయడము. అసలు ఇంట్లో ఆ వారం రోజుల్లో ఇంట్లో లేను నేను. నైట్ ఎప్పుడో 11-12 రావడం, మళ్ళీ మార్నింగ్ వెళ్ళి తిరగడం అనట, ఈ షాప్ అని ఆ షాప్ అని, షాపింగ్, ఎక్కువ షాపింగ్ అని చెప్పి డబ్బులు వేస్ట్ చేసుకున్నాను. అండ్ మా అమ్మ నాన్నతో టైం స్పెండ్ చేయలేదు. నేను ఏం చెప్పినంటే, దాని తర్వాత అమెరికాకి వెళ్ళిన తర్వాత నేను చాలా డబ్బులు సంపాదించుకున్నా, అన్నీ చేసినా కానీ ఆ టైం ఇప్పుడు నాకు కొన్ని ఇంత డబ్బులు పెట్టి కొనుక్కుంటే ఆ టైం కోరుకుంటాను నేను. $1,00,000 రాదు. అండ్ ఎనీ టైం మళ్ళీ ఎప్పుడు మీరు మీ ఇంటికి వచ్చినా మీరు గెస్టే. మీ రూమ్ ఇలా ఉండదు. అరే ఏంద్రా అనే మా అమ్మ, నాన్న ఏంటి నాన్న అని అంటారు. అంతే కదా. ఎప్పుడు ఎగ్జాంపుల్ నేను ఎప్పుడు పని చేసేది, బట్ కనీసం బయటికి వెళ్ళి ఏ పని చేయవు అని తిట్టే పేరెంట్స్ కూడా నువ్వు పని చేయకుండా కూర్చో అన్నం తిను అని అంటారు. ఎందుకంటే ఇప్పుడు వెళ్తే ఎప్పుడో ఒకసారికి వస్తాం, వచ్చినా 10-15 రోజుల కన్నా ఎక్కువ. ఆ 10-15 రోజులు వీడిని బాగా చూసుకోవాలి, ఈ అమ్మాయిని బాగా చూసుకోవాలనే దాంతో ఉంటారు తప్ప. కాబట్టి నేను ఏం చెప్తానంటే, ప్రతి స్టూడెంట్కి వీసా వచ్చి వీసా అమెరికాకి వెళ్ళి వేరే కంట్రీకి వెళ్ళే వరకు కూడా లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ పేరెంట్స్తో చేయండి. కనీసం పక్కనకి వెళ్ళి ఒక టమాటో కేజీ తినాలన్నా కానీ తీసుకురావాలన్నా కానీ నాన్నని కానీ అమ్మని కానీ అక్కను చెల్లెను తమ్ముని తీసుకొని వెళ్ళి టైం స్పెండ్ చేయండి. ఫ్రెండ్స్ ఆర్ ఇంపార్టెంట్, నేను కాదనను. ఫ్రెండ్స్తో పాటు ఫ్యామిలీ. బికాస్ అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు మీ పేరెంట్స్కి ఒక సెలబ్రిటీ. కాబట్టి ఇది అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు డబ్బులు సంపాదించి, అరే మా పేరెంట్స్కి ఒక పెద్ద 5 స్టార్ హోటల్లో డిన్నర్ బుక్ చేయగలుగుతారు, కానీ మీరు వాళ్ళతో పక్కన కూర్చోలేరు, టైం ఇవ్వలేము అనేది పాయింట్. ఎందుకంటే అక్కడికి వెళ్తారు, బాగా చదువుకుంటారు, సెట్ అవుతారు. సరే ఇప్పుడున్న పరిస్థితులకు 10 రోజులలో సెట్ అయ్యేది 100 రోజులలో సెట్ అవుతారు అనుకుందాం, కానీ ఈ టైం రాదు మళ్ళీ. కాబట్టి వీసా రాగానే ప్లీజ్ స్పెండ్ యువర్ టైం విత్ యువర్ ఫ్యామిలీ. నిజంగా ఇది ఇంటర్వ్యూ మొత్తంలోకి బెస్ట్ సలహా ఇది. అది కాకుండా ఇంకొకటి ఏంటంటే, మీకు టైం ఉందనుకోండి, ఎగ్జాంపుల్ మీకు ఒక వీసా వచ్చి ఒక 2 నెలల టైం ఉందనుకోండి, మీరు వీసా వచ్చిన తర్వాత కాలేజ్ స్టార్ట్ డేట్కి 30 రోజుల ముందే మీరు అమెరికాకి వెళ్ళాలి. అది రూల్, అది ఇమిగ్రేషన్ రూల్ అది. కాబట్టి మీకు ఒక 2 నెలల టైం ఉంది అనుకుందాం ఎగ్జాంపుల్. వీసా రాగానే డ్రైవింగ్ రాని వాళ్ళు డ్రైవింగ్ నేర్చుకోండి. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ డ్రైవింగ్ ఇక్కడ నేర్పిస్తారా? ఇక్కడ నేర్పించగా లైక్ మీకు అట్లీస్ట్ హ్యాండ్స్ ఫ్రీ అవుతాయి కదా, అదొకటి. అండ్ చాలా వరకు ఏమవుతుందంటే, ఇక్కడ మీకు ఇండియా లైసెన్స్ కనుక ఉంటే వీసా వచ్చిన తర్వాత ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తారు. డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చిన తర్వాత మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు డ్రైవ్ చేయడం ఈజీ అవుతుంది. అట్లీస్ట్ మీకు ఫస్ట్ టైం లాగా ఉండదు కాబట్టి అదొకటి చెప్తాను. అండ్ ఇంకా మెడికేషన్ ఏమైనా ఉంటే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిన తర్వాత ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ ఉంటుంది, కానీ మీకు కొన్ని మెడికేషన్ దానికి ఖచ్చితంగా డాక్టర్ని చూడాలి. ఎట్లా అంటే ఎగ్జాంపుల్, ఎవరికైతే ఐ ఇష్యూస్ అంటే లైక్ గ్లాసెస్ ఉండి ఐ చెకప్ ఒకటి చేయించుకోండి. డెంటల్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్ దేర్. డెంటల్ ఇష్యూస్ ఏమైనా చేసుకోండి. స్కిన్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్ దేర్. హెయిర్ కావచ్చు, స్కిన్ కావచ్చు, డెంటల్ కావచ్చు, ఐ కావచ్చు. ఈ 4 చెకప్స్ జాగ్రత్తగా చేయించుకొని, ఒకవేళ సైట్ ఏమైనా ఉంటే 2 to 3 pairs ఆఫ్ గ్లాసెస్ తీసుకెళ్ళండి. అండ్ ఇంకా ఏమున్నాయి, ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ ఏమన్నా ఉంటే అక్కడ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి కాబట్టి ఇక్కడ తీసుకెళ్ళొచ్చు. అండ్ ఎస్పెషల్లీ కొంతమందికి థైరాయిడ్, డయాబెటీస్ ఆర్ బీపీ అంటే పిల్లలకు ఉండకపోవచ్చు, బట్ కొంతమందికి ఉంటాయి. ఆ మెడికేషన్ అంతా కూడా తీసుకెళ్ళండి. తీసుకెళ్ళేప్పుడు టేక్ విత్ ప్రిస్క్రిప్షన్. ప్రిస్క్రిప్షన్ మెడికేషన్ ఉన్నప్పుడు ప్రిస్క్రిప్షన్ తీసుకెళ్ళండి. అండ్ కొంతమందికి డయాబెటీస్ ఉన్న వాళ్ళకు ఇన్సులిన్ క్యారీ చేయాల్సి వస్తుంది. ఇన్సులిన్ కూడా తీసుకెళ్ళొచ్చు. యూ కెన్ ఇన్సులిన్ విత్ ఐస్ తీసుకెళ్ళొచ్చు. కాబట్టి అక్కడికి వెళ్ళి ఎలా హ్యాండిల్ చేయాలో కూడా మీరు అక్కడ ఎయిర్ స్టాఫ్ వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్తారు మీకు. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత వీసా వచ్చింది,
మీరు ఇదంతా చూసుకున్నారు. అండ్ ఎప్పుడు కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు వెళ్తున్నారు, పలానా 10th రోజు మీకు ఫ్లైట్ ఉందనుకుందాం. Right. యు ఆర్ కమింగ్ ఫ్రమ్ సమ్ నిజామాబాద్ అనుకుందాం, హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ ఉంది మీకు. కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. మీరు ఇంటర్నేషనల్ ఫ్లైట్ కాబట్టి అట్లీస్ట్ 3 hours ముందు ఉండాలి. మీరు 3 hours ముందు ఉండాలి. కాబట్టి నిజామాబాద్ నుండి ఇక్కడ రావడానికి ఎంత టైం అవ్వచ్చు, ఏమైనా ట్రాఫిక్ ఉంటుందా, ఏమైనా వెదర్ కండిషన్స్ వర్షాలు పడతాయా, అవన్నీ చూసుకొని కొంచెం ప్రయర్గా రావడము, ఇవన్నీ కూడా ట్రావెల్ ప్లాన్ కూడా జాగ్రత్తగా చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే మెయిన్ థింగ్, ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, ఎవరికన్నా క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ చేయాలి, లేదా సెటిల్మెంట్స్ ఉంటాయి. లేదా ఫర్ ఎగ్జాంపుల్ మీ ఆస్తులు ఉన్నాయి, మీ ఆస్తుల విషయంలో ఏమన్నా సెటిల్మెంట్ చేయడం, అంటే మీ సిగ్నేచర్స్ అవసరం ఏమన్నా ఉందా, అది చేయడము. అండ్ ఒకవేళ మీ ఆధార్ కార్డులో మీ ఫోటో చాలా 10 years క్రితం ఉందనుకోండి, అక్కడికి వెళ్ళి ఫోటో అప్డేట్ చేయండి. అండ్ వెళ్ళేటప్పుడు మీ సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అంటే ఆల్ ఒరిజినల్స్ తీసుకెళ్ళండి. ఒరిజినల్స్తో పాటు మీరు ఒక సెట్ ఆఫ్ స్కాన్ కాపీస్, ఫోటో కాపీస్ అలా తీసుకెళ్ళండి. దీస్ ఆర్ ఆల్ డిజిటల్ కాపీస్ కూడా బెటర్ ఏమో. డిజిటల్ కాపీస్ డెఫినెట్గా తీసుకెళ్ళాలి. డిజిటల్ కాపీస్తో పాటు ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్. అండ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా మీరు తీసుకెళ్ళినప్పుడు మీ లగేజ్లో, మీ క్యారియన్ లగేజ్లో పెట్టుకోండి. ఓకే, క్యాబిన్ లగేజ్లో పెట్టుకుంటే ఏంటంటే మీతో ఉంటాయి ఆ డాక్యుమెంట్స్. ఒకవేళ లగేజ్ మిస్ అయినా ఏమైనా వేరేవి పోతే ప్రాబ్లం లేదులే, కానీ ఇవి పోకుండా ఉండాలి. అండ్ లగేజ్ కూడా లిమిట్లో చూసుకోండి, ఎక్సెస్ లగేజ్ ఉండకుండా చూసుకోండి. సో దీస్ ఆర్ ఆల్ ద టిప్స్ ఐ కెన్ సే బిఫోర్ గోయింగ్. సూపర్. అట్లాగే ఈ వీసా ఇంటర్వ్యూని ఒక యుద్ధంలాగా భావించకుండా చాలా సరదాగా సాగిపోయేలాగా మీరు ఇచ్చే గోల్డెన్ టిప్ ఏదైనా ఉందా? బీ కాన్ఫిడెంట్. అంటే మీ చేతిలో లేదు అది, మీ చేతిలో ఉంది ఏంటంటే ఆ 5 నుండి 8 నిమిషాల టైం ఏదైతే ఉందో ఆ టైంలో బెస్ట్గా పర్ఫామ్ చేయడం. మీరు ఆ టైంలో మ్యాజిక్ చేసి మీ దగ్గర ఉన్న హిస్టరీని ఏం మార్చలేరు. ఉన్న దాంట్లో మీరు బెస్ట్గా ప్రజెంట్ చేయాలనేది ఒకటే మీరు గమనించాలి. సో వీసా వచ్చేసింది, ఫ్లైట్ ఎక్కేసాము, దిగాము, మొత్తానికి అక్కడ చేరుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? మొదటి వారం 10 రోజులు యూనివర్సిటీకి వెళ్ళేంత వరకు ఏం చేయాలి? సో యూఎస్కి వెళ్ళగానే ఏమవుతుంది అంటే మీకు అక్కడ మనం యూఎస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి చెప్తున్నాం. అక్కడికి వెళ్ళగానే అంటే లాంగ్ ఫ్లైట్ ఉంటుంది, ఒక వన్ డే గ్యాప్ ఉంటుంది కాబట్టి. అండ్ అక్కడ కూడా క్లాక్ కూడా ఆల్మోస్ట్ 3 time zones ఒక 12 గంటల డిఫరెన్స్ ఉంటుంది మనకు. అక్కడ పొద్దున ఇక్కడ రాత్రి అట్లా ఉంటుంది కాబట్టి మనం మళ్ళీ ఏమవుతుందంటే మనకు వీసా వచ్చిన దగ్గర నుండి లేదా అమెరికాకి ట్రావెల్ చేసి ఒక లాస్ట్ 10-15 days నుంచి చాలా హెక్టిక్గా తిరుగుతూ ఉంటారు. వెళ్ళగానే నేనేం చెప్తానంటే వెళ్ళగానే రిలాక్స్ అయ్యి కొంచెం మన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరికీ ఫోన్లు చేసుకోండి హ్యాపీగా. అండ్ డోంట్ ట్రై టు స్లీప్. అంటే అమెరికన్ క్లాక్ అలవాటు అయ్యే ఎట్టుండి అంటే ఇండియన్ టైంలోనే పడుకోవడం అట్లా ఉండకుండా ఒక 1-2 days నిద్ర ఆపుకోవడము అండ్ అమెరికన్ క్లాక్ సెట్ అవ్వడానికి చూసుకోండి. తర్వాత వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే ఓరియంటేషన్ డే ఉంటుంది, స్కూల్ కాలేజ్ ఓరియంటేషన్ డే. ఖచ్చితంగా ఆ ఓరియంటేషన్కి అటెండ్ అవ్వాలి. అండ్ నేను ఏమని చెప్తానంటే వెళ్ళిన 1 day 2 daysకే ఒకసారి యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళి ఎలాంటి యూనివర్సిటీ అట్మాస్ఫియర్ ఎట్లా ఉంది, అక్కడికి వెళ్ళడం వల్ల ఏమైందంటే ఒక రోజే కాదు 3-4 days అక్కడికి వెళ్తే మీకు పరిచయాలు పెరుగుతూ ఉంటాయి. మీరు ఒకవేళ చాలా మందికి ఇంకోటి కూడా ఏం చెప్తానంటే అకామిడేషన్ దొరకకపోతే యూనివర్సిటీ దగ్గరలో ఎక్స్టెండెడ్ స్టేస్ దొరుకుతాయి అంటే ఒక 1 weekకి 3 daysకి 4 daysకి దొరుకుతాయి. అట్లాంటి ప్లేసెస్ తీసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవ్రీ డే యూనివర్సిటీకి వెళ్ళండి. యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అంటే చాలా ఇండియన్ కమ్యూనిటీస్ ఉంటాయి. యూనివర్సిటీలో ఇండియన్ కమ్యూనిటీస్ గ్రూప్స్ ఉంటాయి. వాళ్ళతో మాట్లాడి అందులో జాయిన్ అయ్యి వాళ్ళతో మాట్లాడడము, యూనివర్సిటీలో కాసేపు స్పెండ్ చేయడం వల్ల ఏంటంటే మీకు యూనివర్సిటీ తిరిగినట్టు ఉంటుంది. అండ్ అక్కడ మీకు చాలా మంది పరిచయం అవుతారు. వాళ్ళతో దగ్గర ఇన్పుట్స్ తీసుకోవచ్చు. అంటే ఏ ఏరియాలో ఉంటే బెటర్, ఎక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ, ఎక్కడ ఏది కొనుక్కోవాలి ఏంటనేది తెలుస్తుంది. ఆ పరిచయాలు చాలా ఇంపార్టెంట్ అవుతాయి అన్నట్టు. సో అది అవ్వడము. అండ్ ఓరియంటేషన్ డేకి మీరు ప్రిపేర్ అవ్వడము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. యూనివర్సిటీ వాళ్ళతో కమ్యూనికేట్ చేసి ఫస్ట్ 1 week 10 days అంటున్నారు కాబట్టి మీకు ఒక అడ్రస్ ప్రూఫ్ కనుక ఉంటే బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేస్తే బ్యాంక్ అకౌంట్ లో మీ దగ్గర ఉన్న డబ్బులు ఇక్కడ వేసుకునే అక్కడ ఖర్చులోకి మీకు పనికి వస్తాయి. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్. వీసా వచ్చిన తర్వాత ఖచ్చితంగా అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ 1 week 10 days చేయాల్సినవి. సూపర్. సో ఇక ఫైనల్ గా సక్సెస్ మంత్ర, టెన్షన్ పడకుండా ఉండాలంటే ఏం చేయాలండి? ఓకే, అంటే ఫైనల్ గా అంటే వీసా అనేది ఒక యుద్ధం బాబోయ్ అని టెన్షన్ పడకుండా కూల్ గా ఎలా హ్యాండిల్ చేయాలి? సో ఆ సక్సెస్ మంత్ర అనేది మీరు ఒక్క రోజులో వచ్చేది ఉండదు. కరెక్ట్. ఆ టెన్షన్ పడకుండా ఉండడం అనేది ఒక్క రోజులో ఉండేది కాదు అక్కడ. సో మీరు ఆలోచించాల్సింది ఏంటంటే మీరు ఒక 6 నెలలు 7 నెలలు సంవత్సరం నుండి మీరు ఒక దేశానికి వెళ్ళాలని ఒక కలగన్నారు. ఈ 1 year కష్టపడ్డారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఒక 5 నిమిషాలు వీసా ఆఫీసర్తో మాట్లాడి మీరు దాన్ని సక్సెస్ అవ్వాలని చూస్తున్నారు. కాబట్టి
ఆ టైంలో మీరు ఏం చేయాలంటే మీకు ఈ 1 ఇయర్ మీరు ఏం చేస్తారనేది గుర్తుండాలి మీకు. అందుకే ఏంటంటే ఇట్ డోంట్ కమ్ ఇన్ 1 డే. మీరు ఫస్ట్ స్టార్టింగ్ రోజు నుండి వీసాకెళ్ళేంత వరకు మీరు ప్రాసెస్‌లో ఇన్వాల్వ్ అవ్వాలి. ఓకే. ఒక కన్సల్టెన్సీలో జాయిన్ అయ్యాను, లేదా ఇంకెవరైనా నా ఫైల్ చూస్తున్నారని వాళ్ళే చెప్తారు. వాళ్ళే వాళ్ళు నాకు వీసా చూసుకుంటారులే. క్వెషన్స్ ఇస్తారు. ఆ క్వెషన్‌కి ఆన్సర్ చెప్పగానే వీసా వస్తదనేది తప్పు. ఆ! సో, సక్సెస్ మంత్ర ఏంటంటే ఫ్రమ్ ద డే 1 అంటే సూపర్. మీరు ఎప్పుడు స్టార్ట్ చేయాలి ప్రాసెస్ అనే దగ్గర నుండి ప్రాసెస్ ఎలా చేస్తున్నాం అనేది మీకు తెలియాలి. కరెక్ట్. ఒకవేళ వీసా ఆఫీసర్ సడన్‌గా మీరు ఫస్ట్ నుండి ఇప్పటి వరకు ఏం చేశారు చెప్పండి అంటే కన్సల్టెన్సీకి వెళ్ళాము, వాళ్ళకి డబ్బులు కట్టాము, వాళ్ళు చేశారని కాదు అక్కడ. ఏం చేసామనేది ప్రతి స్టెప్‌లో మీకు తెలిసుండాలి. అప్పుడు మీకు వీసా ప్రిపరేషన్ అవసరం లేదు. కరెక్ట్. మీకు ఏం ఎక్స్‌పీరియన్స్ చేశారో చెప్తే సరిపోతది. చెప్తే దట్ ఈస్ సరిపోతుంది. ఇంటర్వ్యూ అంతే. వండర్‌ఫుల్. అంతే. వండర్‌ఫుల్ అన్న. యాహ్! నిజంగానే ఫ్లై హై అవుతారు మన వాళ్ళు మీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత. సో, వీసా ఆఫీసర్ ముందు నిలబడ్డాక హ్మ్. ఆయన అడిగే మొట్టమొదటి ప్రశ్న ఆ! వై దిస్ యూనివర్సిటీ? ఆ! రైట్? సో, అంటే ఏదో నార్మల్ సమాధానం చెప్పకుండా హ్మ్. అది చూడగానే, వినగానే ఇంప్రెస్ అయ్యేలాగా ఎలా చెప్పాలి? ఇప్పుడు మొట్టమొదటి ప్రశ్న అనేట్టు ఉండదు శ్రీనివాస్ గారు. ఎట్లా అంటే అచ్చచ్చ. వాళ్ళు ఏ క్వెషన్ అయినా అడగొచ్చు. కానీ ఓకే. అంటే ఇది కంపల్సరీ అడిగే ప్రశ్న పోనీ. కంపల్సరీ కూడా అనొద్దు. కానీ కంపల్సరీ అని కూడా అనొద్దు. ఓకే. బట్ 100 కేసెస్‌లో 90% అడిగే ఛాన్సెస్ ఉంటాయి. వై దిస్ రైట్. యూనివర్సిటీ, వై దిస్ కోర్స్ అనేది రైట్. చాలా వరకు అడిగిన కేసెస్ ఉన్నాయి. ఉన్నాయి. చాలా మంది స్టూడెంట్స్ కూడా అది చెప్తారు మనకు. రైట్. సో నేను వై దిస్ యూనివర్సిటీ అన్నప్పుడు ఏం చెప్తానంటే బిఫోర్ నాకు స్టూడెంట్ నేను ఏం అడుగుతానంటే దాని క్వశ్చన్‌కి మీరు ఏం ఆన్సర్ చెప్తారని అడుగుతా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దానికి ఏంటంటే మీరు ఒక యూనివర్సిటీ వెళ్ళాలనుకున్నప్పుడు నేను ఒక వీసా కంపెనీ నాకుంది. ఐ మీన్ టు సే ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ఉంది. Yes. నేనేం చేస్తా, నేను పలానా యూనివర్సిటీకి వెళ్ళిపో బాబు అంటే వెళ్ళడం కాదు కదా మీరు. అవును. సో యూ షుడ్ డూ యువర్ ఓన్ రీసెర్చ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వీసా దాకా పక్కన పెట్టేయండి. నేను ఒక కౌన్సిలర్ని, నాకు ఒక కన్సల్టెన్సీ ఉంది, నేను పలానా యూనివర్సిటీకి వెళ్ళండి బాబు అంటే వై దిస్ యూనివర్సిటీ అని మీరు నన్ను ఫస్ట్ అడగాలి. ఓకే. దట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. సో రైట్. మీరు నన్ను అడిగినప్పుడు వీసా ఆఫీసర్కి చెప్పాల్సింది ఏంటనేది మీకు ఇప్పుడే తెలియాలన్నట్టు. ఓకే. ఎందుకు ఆ యూనివర్సిటీకి వెళ్తున్నాం, ఆ ర్యాంకింగ్ ఏంటి, యూనివర్సిటీ ర్యాంకింగ్ ఏంటి, అది ఎక్కడ ఉంది, అది అందులో ఎంతమంది గ్రాడ్యుయేట్ అయ్యారు, అది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, దానికి ఏమేమి అక్రిడేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే వై దిస్ యూనివర్సిటీ అని తెలుసుకోకపోవడం వల్లనే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నా యూనివర్సిటీ మూయబడిందని నేను అనుకుంటున్నా. సూపర్. కరెక్ట్. ఆ. అవును. సో డెఫినెట్గా వై దిస్ యూనివర్సిటీ అనే దానికి మీరు అసెస్ చేసి అది ఓకే అనుకున్న తర్వాతనే అప్లై చేయాలి. వీసా దాకా పక్కన పెట్టి నో యువర్ యూనివర్సిటీ యాక్చువల్. నో యువర్ యూనివర్సిటీ ఎగ్జాక్ట్లీ. అది, నో యువర్ యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంతమంది జనాభా ఉండరు, అందులో ఇండియన్ జనాభా అంటే అమెరికన్స్ కాకుండా Correct, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, లెక్చరర్ అండ్ స్టూడెంట్ రేషియో ఎంత ఉంది, దాని ర్యాంకింగ్ ఎంత ఉంది, అది ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఎస్టాబ్లిష్ చేసి, ఓకే. దానికి స్టేట్ అక్రిడేషన్స్ ఏమున్నాయి, నేషనల్ అక్రిడేషన్స్ ఏమున్నాయి, అచ్చా. అండ్ వెరీ రీసెంట్గా దానికి సక్సెస్ రేట్ ఎంత ఉంది, యాక్సెప్టెన్స్ రేట్ ఎంత ఉంది, ఇవన్నీ కనుక్కోవాలి. కనుక్కున్న తర్వాత వీటన్నిటికీ సమాధానమే వై దిస్ యూనివర్సిటీ. ఓకే. అర్థమైందా? సో మీరు ఇవన్నిటికి ఆన్సర్స్ రాసుకోవాలి. దీన్ని క్రిస్ప్గా ఎలా చెప్పాలనేది ఉంటారు. అంటే వెన్ యూ నో ఆల్ దిస్ అంతే కాన్ఫిడెంట్గా మనం మాట్లాడగలుగుతాం. అవును. అలాగే వై దిస్ కోర్స్ అని అడిగితే వై దిస్ కోర్స్ అన్నప్పుడు అది మీరు చూసుకోవాలి. ఇప్పుడు ఎట్లా అంటే అమెరికాలో మీరు కోర్స్ నేమ్ చూసి మోసపోవద్దు. అవును. ఎప్పుడు కూడా ఆ కోర్స్లోకి వెళ్ళి ఆ కోర్స్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ఎందుకంటే యుఎస్ హ్యాస్ అ వెరీ యూనిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఓకే. కోర్, కాన్సన్ట్రేషన్, ఎలెక్టివ్స్ ఇట్లాంటి కోర్సెస్ ఉంటాయి అన్నట్టు. అచ్చచ్చ. ఇట్లాంటి కేటగిరీస్ ఉంటాయి. కోర్లో ఏమేమి కోర్సెస్ తీసుకోవచ్చు, అండ్ కాన్సన్ట్రేషన్లో ఏం తీసుకోవచ్చు, ఎలెక్టివ్స్లో ఏం తీసుకోవచ్చు అని అంటే కోర్ కాకుండా కాన్సన్ట్రేషన్, ఎలెక్టివ్స్ అనేది మన చేతిలో ఉంటుంది. ఓకే. కాబట్టి మన కోర్స్ని మనం ఎలా డిజైన్ చేసుకోవచ్చు, మనం ఎట్లా డిజైన్ చేసుకోవచ్చు అని మన చేతిలో ఉంటుంది అన్నట్టు. అది ఇండియాలో లేనిది ఇక్కడే ఉంది అని అడిగితే ఏం చెప్పాలి? అదే చెప్తున్నా. ఇండియాలో లేనిది ఏముంది అని చెప్పడానికి ఎగ్జాంపుల్ డిఫరెంట్ ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి ఈ కోర్స్లో. ఇప్పుడు నేను తీసుకున్న కోర్స్లో కాంబినేషన్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఓకే. కాంబినేషన్ ఆఫ్ సబ్జెక్ట్స్, యూనిక్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, కాంబినేషన్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి అనేది ఏంటంటే వాళ్ళ యూనివర్సిటీ వెబ్సైట్లోకి వెళ్ళి ఆ కోర్స్లోకి వెళ్ళి అక్కడ ఏమేమి కోర్సెస్ ఉన్నాయి, ఓకే. ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి, రైట్. ఆ సబ్జెక్ట్స్ హౌ దే ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఇండియా, మై కంట్రీ కంట్రీ ఆర్ లేదా ఈ డిఫరెన్స్ని మీరు ఐడెంటిఫై చేయాలి. అండ్ ఆ కోర్స్కి ఇప్పుడు ఆ ఉన్న సబ్జెక్ట్స్కి మన దగ్గర ఉన్న డిఫరెంట్ ఐడెంటిఫై చేసి చెప్పడం ఒకటి అది చేయడం వల్ల అవుతుంది. అంటే చాలామంది ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బీటెక్ చేస్తారు, అక్కడ ఎంబీఏ వెళ్ళాలనుకుంటున్నారు. సో వై ఎంబీఏ అని అడిగినప్పుడు వై ఎంబీఏ అనే కోర్స్ ఎందుకు తీసుకోవాలనుకున్నప్పుడు ఏం చెప్పొచ్చు అంటే మీరు, సో నేను ఇక్కడ బీటెక్ చేశాను, అక్కడ ఎంబీఏ చేయడం వల్ల ఏంటంటే గోయింగ్ ఫార్వర్డ్ ఐ వాంట్ టు సెటప్ ఏ స్టార్ట్అప్,
అట్లా చేయడం నాకు బ్యాచిలర్స్కి నాకు కంప్యూటర్ సైన్స్కి రిలేటెడ్ కావాల్సింది నేను బీటెక్లో నేర్చుకున్నా. నాకు కంపెనీ ఎస్టాబ్లిష్ చేయాలని ఉంది, లేదా ఒక ఆంటర్ప్రినర్ అవ్వాలని ఉంది, ఒక బిజినెస్ అనలిస్ట్ అవ్వాలని ఉంది, కాబట్టి నేను ఎంబీఏ సెలెక్ట్ చేసుకున్నాను ఇలా చెప్పడం అన్నట్టు. సో దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ విల్ డెఫినెట్లీ హెల్ప్. ఇక అత్యంత కీలకమైంది ఫండింగ్ క్వశ్చన్స్. ఫండింగ్, హూ ఇస్ యువర్ స్పాన్సర్ అంటాడు, అవును, వాట్ ఈస్ యువర్ ఫాదర్స్ ఇన్కమ్ అంటాడు. అవును. సో వీటికి ఎలాంటి డాక్యుమెంట్స్, ఎట్లాంటి ప్రూఫ్స్ చూపించాలి? ఇప్పుడు చాలా మంది ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అన్లెస్ దే డోంట్ హ్యావ్ పేరెంట్స్, మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్కి మాత్రం మదర్ ఆర్ ఫాదర్ ఉంటారు. అంతే, చాలా వరకు ఇంకొంచెం ఎక్కువ ఇండియాలో ఎక్కువ కేటగిరీస్ ఏంటంటే ఫాదర్ స్పాన్సర్ ఉంటారు. ఫాదర్ స్పాన్సర్ అయినప్పుడు ఏంటంటే నార్మల్గా ఎలా చూస్తారంటే వీళ్ళు మీరు 40 లక్షల ఫీ కడుతున్నారు, మీరు 40 లక్షలు చదువుకోవడానికి మొత్తం 40 లక్షలు అవుతుంది మీకు ఎగ్జాంపుల్. 40 లక్షలు అవుతున్నప్పుడు మీ నాన్నగారు ఏం చేస్తారంటే, మా నాన్న ఒక 8,000 నెలకు సంపాదిస్తున్నారు, సంవత్సరానికి ఒక ₹1,00,000 ఇన్కమ్ వస్తుంది అని చెప్తే అది సూట్ అవ్వదు. కరెక్ట్. కాబట్టి అలా ఉన్నప్పుడు ఎలా చెప్పాలి అంటే అట్లాంటి వాళ్ళకు ఇంకా వేరే సోర్స్ ఆఫ్ ఫండింగ్ యాడ్ చేయడమా, ఇదంతా చెప్పడం అన్నట్టు. అంటే అన్ని ఇప్పుడు మా నాన్నకు తక్కువే శాలరీ వస్తుంది, బట్ ఆయనకు ఒక 10 ఇల్లులో నుండి రెంట్ వస్తుంది, లేదా ఒక ల్యాండ్ దగ్గర నుండి వాళ్ళకి ఎవరికైనా లీజ్కి ఇచ్చాము, అట్లా ఇవన్నీ యాడ్ చేసి చెప్పడం. ఇవన్నీ చెప్పినప్పుడు ఏంటంటే వాట్ ఈస్ యువర్ ఫాదర్స్ యాన్యువల్ ఇన్కమ్ అన్నప్పుడు 10,000 కాదు, ఇవన్నీ యాడప్ చేసి చెప్పడము. అండ్ లేదా ఫర్ ఎగ్జాంపుల్ చెప్పేది కూడా ఎలా చెప్పాలంటే, హూ ఇస్ యువర్ స్పాన్సర్ అన్నప్పుడు ఫాదర్ అని చెప్తాం. వాట్ డస్ హీ డూ అన్నప్పుడు కూడా అంటే తన ట్యాక్స్ రిటర్న్స్, మంత్లీ పే స్టెప్స్ అవన్నీ కూడా మనం సబ్మిట్ చేయాలి, దగ్గర సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇఫ్ దే ఆస్క్ మనం చూపించాలి. ఇంకొకటి ఏమని చెప్తున్నానంటే, చెప్పేటప్పుడు కూడా అంటే మొన్న ఒక స్టూడెంట్కి చెప్పాను, అంటే మొన్న కాదు, వన్ ఆఫ్ ద స్టూడెంట్కి రీసెంట్గా చెప్పినాను, అది చాలా హెల్ప్ అయిందని చెప్పాడు. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళ ఫాదరు ట్రైన్లో స్వీపింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, స్వీపింగ్ డిపార్ట్మెంట్లో ఈజ్ అన్ ఇన్ఛార్జ్, అంటే క్లీన్ చేస్తారు కదా, ఈజ్ అన్ ఇన్ఛార్జ్ అన్నట్టు. సో ఆ ఇన్ఛార్జ్ అయినప్పుడు వాట్ డస్ యువర్ ఫాదర్ డూ అన్నప్పుడు తనని చెప్పిందంటే, మై ఫాదర్ టేక్స్ కేర్ ఇన్ ద స్వీపింగ్ సెషన్ విత్ ద రైల్వేస్ అని చెప్పాడు. సో అతను హీఈస్ ఎ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఆ డిపార్ట్మెంట్లో పని చేస్తారు, కానీ చెప్పేప్పుడు ఎట్లా ఉంది, ట్రైన్లో స్వీప్ చేస్తారని అనిపించింది. అతని శాలరీ తక్కువే, కానీ చెప్పేప్పుడు ఇట్లా చెప్పారు. కానీ నేనేమంటున్నా అంటే, వాట్ డస్ యువర్ ఫాదర్ డూ అంటే, మై ఫాదర్ వర్క్స్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఈ వర్క్స్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అట్లా అని చెప్తే, రైల్వేస్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రైల్వే డిపార్ట్మెంట్ అనేది ఎట్లా ఉంది. సో కొంచెం టర్మినాలజీ కూడా ఇంపార్టెంట్ ఇక్కడ. సో అట్లాంటి పాయింట్స్ కూడా చెప్పాలి అని అంటున్నాను నేను. సో అంటే ద వే ఇప్పుడు మీ నాన్న స్పాన్సర్ అనేది కూడా చాలా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇక్కడ ఖచ్చితంగా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. హూ ఇస్ యువర్ స్పాన్సర్ అన్నప్పుడు మనం చెప్పాల్సింది ఏంటంటే, నాన్న కేటగిరీ చాలా జాగ్రత్తగా చెప్పడం. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎట్లా అంటే, ఇక్కడ ఒక చిన్న మెడికల్ షాప్ ఉంది అనుకుందాం, చిన్న మెడికల్ షాపే అది, కానీ చెప్పేప్పుడు ఏంటంటే, వాట్ డస్ యువర్ ఫాదర్ డూ అంటే, మై ఫాదర్ రన్స్ ఏ మెడికల్ షాప్ ఆర్ ఫార్మసీ షాప్ అని చెప్పేది ఎట్లా ఉంది, ఈజ్ ఇంటూ ఫార్మా అంటే ఎట్లా ఉంది, మై ఫాదర్ ఇస్ ఏ మేనేజింగ్ డైరెక్టర్ ఫర్ సమ్ సాయిబాబా మెడికల్ స్టోర్ అన్నాం అనుకుందాం, చెప్పడం ఎట్లుంది, మై ఫాదర్ ఈజ్ ఏ మేనేజింగ్ డైరెక్టర్ ఫర్ వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఫర్ సాయిబాబా మెడికల్ స్టోర్ అంటే వీసా ఆఫీసర్ తెలియదు కదా సాయిబాబా మెడికల్ స్టోర్ ఏంటనేది. దాని ఎవ్రీ మంత్ దానికి ఎంత వస్తుంది అనేది, ట్యాక్స్ ఎంత పే చేస్తున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది. అంటే ద వే యూ టెల్, హౌ కాన్ఫిడెంట్ యూ సే అనేది కూడా ఇంపార్టెంట్. నిజంగా ఇప్పుడు ఒక చిన్న షాప్ ఉంది, నెలకు 10 లక్షలు సంపాదిస్తున్నారు, అయినా కానీ మై ఫాదర్ అని కొంచెం తడబడి లో కాన్ఫిడెన్స్ అని చెప్తే రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కాబట్టి నేను చాలా మంది చూసి, చాట్ బండర్ అతను నెలకి దాదాపు 2 లక్షలు సంపాదిస్తున్న సందర్భాలు చూసా, బాగా హిట్ అయినవి. మరి అతను ఏం చెప్పుకోవాలి, ఫుడ్ ఇండస్ట్రీ అని చెప్పాలి తప్ప మా నాన్న చాట్ అమ్ముతాడంటే బాగోదు. అలా చెప్పడం అంటే ప్రెజెంటేషన్ ఆల్సో ఇంపార్టెంట్. కరెక్ట్. సో థ్యాంక్ యూ యష్ గారు, నిజంగానే మీ క్వశ్చన్స్తో వాళ్ళు ఫ్లై హై అవ్వడానికి సిద్ధపడ్డట్టే బ్రహ్మాండమైన ఆన్సర్స్ చెప్పారు. ఇక ఆ తర్వాత సెషన్ ఏంటి అంటే, యూఎస్ఏలో కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా మందికి అదొక టెన్షన్, అక్కడ పోతే ఎన్ని డాలర్లు కావాలో, ఎంత ఖర్చు అవుతుందో. ఇంకొకటి, చాలా మంది రాజకీయ నాయకులు అమెరికాలో వచ్చిన వాళ్ళు సెటర్లు విసురుకుంటారు, అక్కడ పోయి చిప్పలు గడిగాడు వీడు, ఇట్లాంటివన్నీ చెప్తుంటే భయం వేస్తుంటది. మనం కూడా వెళ్ళి చిప్పలు గడగాల, మన పిల్లలు వెళ్ళి అది గ్యాస్ స్టేషన్ లో పని చేయాలా, ఈ టెన్షన్లు అన్నీ ఉంటాయి. చిప్పలు కడితే తప్పేంటి, ఏం లేదు, కానీ అలా చెయ్యాలా. ఇక్కడ వాడు ప్రిన్స్ లాగా పెరుగుతాడు, ప్రిన్సెస్ లాగా అమ్మాయి పెరుగుతుంది, అక్కడ పోయి ఏం చేస్తారు, ఇట్లాంటి ఆడ్ జాబ్స్ చేయాలా. నేను అమెరికాకి వెళ్ళాను, నేను చిప్పలు గడిగాను. ఐ ఫీల్ ప్రౌడ్ టు సే దట్ ఆ చిప్పలు గడగడం వల్లనే నాకు ఇంత బుద్ధి నేర్చుకున్నాను. కరెక్ట్ కావచ్చు. అంటే నేను ఏమంటున్నా అంటే, పేరెంట్స్ కొంచెం ఉంటుంది కదా లోపల, అలాంటి డౌట్స్ అంటే ఎంత ఖర్చు, మరి
ఇది భరించడం ఎంత ఖర్చు అవ్వాలి, సో అమెరికాలో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత అనేది ఒక కీలకమైన సబ్జెక్టు. దీని మీద మీరు మన నెక్స్ట్ ఫ్రైడే ఎపిసోడ్లో చెప్తే విద్యార్థులకు ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ అన్నగారు, థ్యాంక్ యూ. సో ఇది ఫ్లై హై ఫౌండర్ యష్ వీరగోడితో ఇవాళ మన బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.